ఒక యవనస్తుడు కొంతమంది కలిసి ఓ పెద్ద అడవిలో లోయల గుండా ప్రయాణం చేసే బస్సు ఒకటి ఎక్కారు. కొంచెం వాల్యూమ్ పెట్టినాను. లోయల గుండా ప్రయాణం చేసే బస్సు ఎక్కారు. ఆ బస్సు ఆ యొక్క లోయల గుండా ప్రయాణం చేస్తుంది. చాలా ఘాట్ రోడ్డు, చాలా భయంకరంగా ఉంది ఆ ప్రయాణం అంతా. ఏమాత్రం కూడా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని గమ్యం చేరతామో లేదో అన్నటువంటి భయం కలిగి అందరూ బస్సులో ప్రయాణం చేస్తున్నారు. చూసే వాళ్ళందరూ అనుకుంటున్నారు ఈరోజు మనం గమ్యం చేరము, ఎందుకంటే అందరం వెళ్ళి ఆ లోయలోనో లేకుండా పోతే ఆ కొండల్లోనో పడిపోతామని అందరూ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని ఆ బస్సులో కూర్చొని ఉన్నారు. ఈ లోపల ఇంత కుర్రోడు ఆ బస్సులో అటు ఇటు పరిగెడుతున్నాడు, ఆనందంగా నవ్వుతున్నాడు. ఆ సీట్లో నుంచి ఈ సీట్లో నుంచి ఎగిరెగిరి కూర్చొని ఆనందంగా ఉన్నాడు. అక్కడ వాళ్ళు అంటున్నారు, రే అబ్బాయి, ఏంటి నువ్వు అటు ఇటు తిరుగుతున్నావు, నువ్వు ఒక దగ్గర కూర్చో, నీ వల్ల మేమంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నాం, దయచేసి నువ్వు ఒకే దగ్గర కూర్చో అని చెప్పారు. పాస్టర్ శ్యామ్ గారు మీరు ముందుకు రండి. అరచేతిలో పెట్టుకుని ఉన్నాడు, ఏంటి ఇది అని అనుకున్నారు. వాళ్ళు అన్నారు, నాకేం భయం లేదు అన్నాడు. అదేంటి నీకెందుకు భయం లేదని అంటే, ఆ బస్సు నడుపుతుంది ఎవరో కాదు, మా నాన్నగారు నడుపుతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. మా నాన్నగారు నడుపుతున్నాడు ఆ బస్సు. మా నాన్న నడుపుతున్నాడు కాబట్టి నేను గమ్యం చేరగలను. మా నాన్న నడుపుతున్నాడు కాబట్టి నేను క్షేమంగా నేను మార్గానికి లేదా నా గమ్యానికి నేను చేరుకోగలను. మీరు మా నాన్నను నమ్మలేదేమో కానీ, మా నాన్నను నమ్మారన్న మాటే కానీ మీ హృదయంలో నమ్మిక లేదు. మా నాన్న మీద మీరు గురి నిలిపారన్న మాటే కానీ నిజమైన గురి మీకు లేదు. నేనైతే మా నాన్నను నేను నమ్మాను, మా నాన్నను నేను ఎరిగాను, మా నాన్న యొక్క ఔన్నత్యం నాకు తెలుసు కాబట్టి నేను క్షేమంగా చేరగలనని ఆ కుర్రోడు ఆనందంగా విశ్వాసంగా చెప్పాడట. అందరూ సిగ్గుపడిపోయారు. పేరుకు మనం బస్సు ఎక్కామన్న మాటే కానీ ఆ నడుపుతున్న వ్యక్తిని నమ్మకుండా ప్రయాణం చేసినట్టే ఉంది రాత్రి నీ జీవితం. నీ విశ్వాస జీవితం ఎలా ఉందంటే, నిన్ను నడిపిస్తున్నటువంటి దేవుణ్ణి, నిన్ను జీవితాన్ని చెయ్యిపట్టి నడిపించాలని ఎద్దుకు వచ్చిన యేసుక్రీస్తు ప్రభువుని చూస్తున్నామన్న మాటే కానీ, ఆయన గురించి విన్నామన్న మాటే కానీ, ఆయనకు నీ గురించి తెలుసన్న మాటే కానీ నిజంగా ఆయన నమ్మట్లేదు. నువ్వు ఆయన నమ్మితే నీ హృదయంలో కలతలు దూరపరుచుకుంటావు. నువ్వు ఆయన నమ్మితే నీ హృదయంలో ఉన్నటువంటి అనేకమైన కలతలు దూరపరుచుకొని నీ గురిని, నీ దశను, నీ గమ్యాన్ని, నీ స్థిరమైనటువంటి నిశ్చలతను దేవుని మీద ఉంచుతావు. హల్లెలూయా. పిల్లలందరూ ఇక్కడ వాళ్ళందరూ మీరు లేచి అక్కడికి వచ్చేయాలి. అందరూ ఎవరెవరు ఎక్స్ట్రా ఉన్నారో ఎక్స్ట్రా, మీరు కాదు ఎక్స్ట్రా వచ్చేసేయాలన్నాను అంతే. బాగా గమనించండి, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, దేవుడు నన్ను నడిపించగలడు. చెప్పండి నాతో పాటు, దేవుడు నన్ను నడిపించగలడు. దేవుడు ఎలా నడిపిస్తాడు అని అంటే ఒక మాట నేను చెప్తాను. రండి నాతో పాటు బైబిల్ చూద్దాం. అందరూ బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి ఒకసారి థ్యాంక్ యూ జీసస్. నిర్గమకాండం 3వ అధ్యాయం. నిర్గమకాండం 3వ అధ్యాయం బైబిల్ తీయాలని కోరుకుంటున్నాను. నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనం, నిశ్చయముగా 7వ వచనం, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఈ రాత్రి నా ప్రభు అయిన యేసయ్య నేను నడిపించడానికి వచ్చాడు. బిడ్డ, మొదటి నీకు యేసయ్య మీద నమ్మకం కావాలి. నీ గురి ఎవరై ఉండాలంటే యేసు ప్రభు అయి ఉండాలి. నీ గమ్యం ఎవరై ఉండాలంటే యేసు ప్రభు అయి ఉండాలి. నీ మార్గం ఎవరై ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు అయి ఉండాలి. కానీ ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, వారు అనగా తమ పనులలో పడుతున్న కష్టాన్ని దేవుడు చూచాడట. దేవుడు వారి కష్టాన్ని చూచాడు. ఈ రాత్రి దేవునికి నీ కష్టం తెలుసు. నేను మరలా చెప్తున్నాను, ఈ రాత్రి దేవునికి నీ కష్టం తెలుసు. నువ్వు ఎంత కష్టాలలో నడుస్తున్నావో,
ఎంత కష్టం జీవితంలో నీ జీవితం అంతా కొనసాగుతుందో, ఎంత కన్నీటి వెదల మధ్య నీ జీవితం కొనసాగుతుందో యేసయ్యకి తెలుసు. దేవునికి నీ గురించి మరుగైనది ఏదీ లేదు. ఎందుకంటే వాక్యంలో రాయబడింది, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఐ నో దట్ దే సారోస్. దేవునికి రాత్రి నీ దుఃఖం తెలుసు. నువ్వు ఎంత మానని వేదనతో అయితే ఇక్కడికి వచ్చావో, ఎంత భయంకరమైనటువంటి కన్నీళ్లతో వ్యధతో ఇక్కడికి వచ్చావో, దేవునికి మొదటి నీ దుఃఖం తెలుసు. ఈ రాత్రి మనుషుని యొక్క దుఃఖాన్ని తేలిగ్గా తీసి పడేస్తాడేమో, కానీ మనుషుల యొక్క దుఃఖాన్ని చాలా తృణపాయంగా తీసి పక్కకు పడేయగలరేమో, కానీ నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు మాత్రం నీ దుఃఖమును గూర్చి ఆలోచించి నీ కొరకు ఇక్కడికి దిగి వచ్చాడు. ఒప్పుకున్న వాళ్ళు చప్పట్లు కొట్టండి, ఇంకా గట్టిగా చచ్చు చప్పట్లుగా యేసయ్యకి. నీ దుఃఖము దేవునికి తెలుసు. ఒకరోజు నేను ఒక ప్రాంతానికి పరిచర్యకి వెళ్ళాను. పరిచర్యకి వెళ్తే అక్కడ ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరు చచ్చిపోయారంటే యాక్సిడెంట్లో. ఇద్దరు చనిపోయారు. ఒక పెళ్ళికి వెళ్తున్నారు, ఆ పెళ్ళిలో యాక్సిడెంట్ అయింది, తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. ఆ ఇద్దరు పిల్లలు మిగిలారు, ఒక కొడుకు ఒక కూతురు. ఆ పిల్లలు ఆ రోజు నా మీటింగ్కి నేను వెళ్ళినప్పుడు పాలకొల్లు ప్రాంతంలో ఆ ఇద్దరు పిల్లల్ని మీటింగ్ అయిన తర్వాత నా గదికి తీసుకొచ్చారు. చిన్న బిడ్డలు. వాళ్ళు తీసుకొచ్చి, అన్న ఈ పిల్లల కోసం ప్రార్థన చేయండి. ఈ పిల్లలు చాలా దుఃఖంలో ఉన్నారు. పాప అయితే చాలా చిన్నపిల్ల, అమ్మా నాన్న గుర్తొచ్చినప్పుడల్లా ఎక్కులు బుట్టి ఏడుస్తుంది. వాళ్ళ నానమ్మ చాలా ముసలామె. ఆమె అక్కడ ఇక్కడ అడుక్కొని వచ్చి ఈ బిడ్డలకి అంత పట్టెడు అన్నం పెడుతుంది. దయచేసి వీరి క్షేమం కోసం ప్రార్థన చేయండి అని చెప్పాడు. నేను ఆ బిడ్డలిద్దరిని తీసుకొని నా చేతులతో ఇలా చేతులుంచి ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పాడు, మీరు రాబోయే రోజులలో ఈ ఊరిలో ఉన్న వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడిపోనట్లుగా దేవుడు మీ తలలు ఎత్తు చేయబోతున్నాడు. దేవుడు నాకు చెప్పిన మొదటి మాట ఏంటంటే, రాబోయే రోజుల్లో దేవుడు మీ తలలు ఎత్తు చేయబోతున్నాడు. ఆ పక్కన్న వాళ్ళకి ఎవరికి అర్థం కాలేదు. ఈ పిల్లలేంటి, దేవుడు వీరిని హెచ్చించడం ఏంటి, వీళ్ళు గొప్ప వాళ్ళు అవడం ఏంటనని. కొద్ది రోజుల తరువాత నేను రాజమండ్రి, అమలాపురం ఆ ప్రాంతాల్లో పరిచర్యకి వెళ్ళినప్పుడు ఆ పిల్లలు నా దగ్గర తీసుకొస్తే ఆ పిల్లలు నాతో చెప్పిన మాట, అంకుల్ నేను ఇంటర్మీడియట్లో నాకు మంచి మార్కులు వచ్చాయి, 853 మార్కులు వచ్చాయి నాకు. మా యొక్క కాలేజీలో ఉన్న వాళ్ళందరూ నాకు అన్ని మార్కులు వచ్చినందుకు నేను ఎంత డబ్బులైతే గతంలో కట్టానో ఆ ధనాన్నంతా తిరిగి నా కాలేజీ వాళ్ళు ఇచ్చేశారు. హల్లెలూయా. మా అక్కను దేవుడు ఆశీర్వదించి, మా చెల్లెల్ని దేవుడు ఆశీర్వదించి 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చినట్టు చేశాడు. ఇప్పుడు మేమిద్దరము కడప దగ్గర IIITలో మాకు ఫ్రీ సీట్ వచ్చింది. ఇద్దరం అక్కడ చదువుకుంటున్నాం. మాకు ఉద్యోగం వస్తే మొదట నీ దగ్గరకు వస్తామని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. వారి దుఃఖాలు దేవుడు తెలిసాడు కాబట్టే వారిని ఆ స్థితికి లేవనెత్తాడు. వారి పరిస్థితిని దేవుడు మార్చేశాడు. ఇప్పుడు వారి స్థితిగతులు ఎలా ఉన్నాయనంటే దీవెనకరంగా దేవుడు మార్చాడు. ఈ రాత్రి ఈ మీటింగ్కి వచ్చిన నీ జీవితంలో చాలా కష్టాలతో నువ్వు వచ్చుండొచ్చు, కన్నీళ్ళ వెదతో నువ్వు వచ్చుండొచ్చు, ఒకవేళ వేదనకరమైన జీవితాన్ని జీవిస్తుండొచ్చు, ఒకవేళ కఠినమైన శ్రమల మధ్య ఉండొచ్చు, ఒకవేళ నీ జీవితం అంతా అనేకమైన పరిస్థితుల గుండా ఎవరు నడిపించలేనంత లోతైన గాయాల చేత నువ్వు ఉండొచ్చు. కానీ రాత్రి నా ప్రభువుని యేసయ్య చెప్తున్నాడు, నీ దుఃఖములు నాకు తెలుసు అంటున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి దేవునికి నీ దుఃఖం తెలుసు, నీ దుఃఖం దేవునికి తెలుసు. ఓ పాట పాడదామా? గుడ్. అందరం ఆ పాట పాడదాం. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే, నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే, నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా,
యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. ఈ రాత్రి దేవుడు నడిపించడానికి ఇక్కడికి వచ్చాడు. యేసుకు నీ దుఃఖాలు తెలుసు. ఈ రాత్రి దేవుడు నడిపించడానికి, నీ స్థితిగతులను మార్చడానికి, నీ కన్నీటి వెదలు తీసివేయడానికి ఆయన ఇక్కడికి వచ్చి ఉన్నాడు. yes lord, కొట్టు కొట్టు చప్పట్లు కొట్టండి. 17వ పాట. ఈ పాటల పుస్తకాలు మీ దగ్గరకు వస్తాయి, దయచేసి తీసుకోండి. ఒంటరిగా ఉన్న నన్ను గమనించి నా దరికొచ్చావు నా యేసయ్యా, ఒంటరిగా ఉన్న నన్ను గమనించి నా దరికొచ్చావు నా యేసయ్యా, కష్టాలన్నీ చూసావు కన్నీరంతా తుడిచావు, కష్టాలన్నీ చూసావు కన్నీరంతా తుడిచావు, భయపడకు అన్నావు నాకు తోడై ఉన్నావు, భయపడకు అన్నావు నాకు తోడై ఉన్నావు, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. ఈ రాత్రి దేవుడు ప్రతి హృదయాన్ని బాగు చేయడానికి ఇక్కడికి వచ్చాడు. ఈ రాత్రి నీ కష్టం ఎరిగిన దేవుడు, నీ దుఃఖం ఎరిగిన దేవుడు, నిన్ను విడువడు ఎడబాయుడు. థ్యాంక్ యూ లార్డ్. అన్ని వేళలందున నాతో ఉండి కన్న తండ్రి వై నన్ను ఆదరించావు. యేసయ్యా నీ ఆదరణే లేకపోతే నేను లేనయ్యా. అన్ని వేళలందున నాతో ఉండి కన్న తండ్రి వై నన్ను ఆదరించావు. అడుగడుగునా తోడయ్యావు, అడిగినవన్నీ ఇచ్చావు, అడుగు అడుగునా తోడయ్యావు, అడిగినవన్నీ ఇచ్చావు. నీ ప్రేమ ఓడిలో నా కన్నీరంతా మరచాను, నీ ప్రేమ ఓడిలో నా కన్నీరంతా మరచాను. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. పాడాలందరూ. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. యేసయ్యా యేసయ్యా నా అభిషేకమా, యేసయ్యా యేసయ్యా నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే,
నా నీడవు నీవే. చప్పలు కూడా తీసేని మహింపరుదాం. ఈ రాత్రి దేవునికి మొదటి నీ దుఃఖాలు తెలుసు. నేను చెప్పా కదా మీకు అనేకమైన పాటలు ఈరోజు నేను పాడి వినిపిస్తా. ఈ పాటల పుస్తకం కేవలం 20 రూపాయలు మాత్రమే. ఇది దయచేసి తీసుకోండి. ఇది మీకు నిజంగా ఒక ఆశీర్వాదాన్ని ఇస్తుంది. దీనిలో రాయబడిన ప్రతి పాటలన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి. జస్ట్ పి మణిబాబు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే అన్ని పాటలన్నీ వస్తాయి. ఆరాధనకి ఎంతో ప్రాముఖ్యమైనవి. ఈ రాత్రి దేవునికి నీ దుఃఖం తెలుసు. రెండో విషయం చెప్తున్నాను, చూడండి. నాతో పాటు చదవండి దయచేసి. నాతో పాటు చూడండి. 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 33వ వచనం. 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 33వ వచనం. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గముల యందు యథార్థవంతులు నడిపిస్తాడు. చాలు బిడ్డ. ఈ రాత్రి దేవునికి మొదట నీ దుఃఖం తెలుసు, రెండవది దేవునికి నీ యథార్థత తెలుసు. గాడ్ నోస్ అవర్ అండ్ ఇంటిగ్రిటీ. దేవునికి నీ యథార్థత తెలుసు. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంటే యథార్థంగా ఉండేవారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఆమెను చెప్పండి గట్టిగా. యథార్థత ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి నువ్వు సంఘానికి వస్తున్న నీవు నీ సేవకుని పట్ల ఒక యథార్థత ఉండాలి, సంఘం పట్ల నీకు ఒక యథార్థత ఉండాలి. నువ్వు దేవుని కొరకే యథార్థంగా జీవించాలి. అందుకే యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 24వ వచనం రాయబడింది, యథార్థంగా తను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధింపవాలని రాయబడింది. ఈ రాత్రి దేవునికి ఎవరు కావాలంటే యథార్థంగా ఉండేవాళ్ళు కావాలి. అంటే అద్దంలో తన ముఖాన్ని చూసుకున్నప్పుడు ఏ రీతికైతే తన సహజ ముఖం కనబడుతుందో అటువంటి వాళ్ళు వాక్యం అనే అద్దము దగ్గర నిలబడినప్పుడు వారి ముఖం స్పష్టంగా ఉండేవాళ్ళు దేవునికి కావాలి. గట్టి హల్లేలూయా చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. మీకు మాట చెప్తాను నేను. కొన్ని అద్దాలు ఏం చేస్తాయంటే పొట్టోల్ని పొడుగోలు చూపిస్తాయి. కొన్ని అద్దాలు ఏం చేస్తాయంటే పొడుగోల్ని పొట్టిగా చూపిస్తాయి. అర్థమైందా? కొన్ని అద్దాలు ఏం చేస్తాయంటే మనుషుల ముఖాల్ని ఒక అలలాగా చూపిస్తాయి. కానీ దేవుని దగ్గర ఉన్నటువంటి అద్దం మాత్రం నీ నిజ స్థితిని చూపిస్తుంది. ఆమేన్. నీ యథార్థతను చూపిస్తుంది. అందుకే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం రాయబడింది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. చూడండి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. అది ఘోరమైన వ్యాధి కలిగినది. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? దాన్ని గ్రహింపగలిగిన వాడెవడు? చాలు. ఈ రాత్రి దేవునికి నీ దుఃఖం తెలుసు, రెండోది దేవునికి నీ యథార్థత తెలుసు. అంటే దేవునికి నీ నిజ స్థితి తెలుసు. పక్కన వాళ్ళకి చెప్పండి, నా దేవునికి చెప్పాలి గట్టి. పక్కన వాళ్ళకి కైకుడు సొల్లుంగమ్మా. కైకుడు సొల్లుగ అంటే నీ చెయ్యిచ్చి చెప్పని అర్థం. కైకుడు సొల్లుంగ. పక్కన వాళ్ళకి చెప్పండి, ఈరోజు దేవునికి నా యథార్థత తెలుసు, నా నిజ స్థితి తెలుసు. దేవునికి మరుగైనది ఏదీ లేదు. ఎందుకంటే ఎందుకు ఆయనకి మరుగైనది ఏదీ లేదంటే ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగిన వాడు. మనుషుని ఆంతర్యం ఎరిగిన వాడు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరనంటే ఆయన మొదట హృదయాన్ని ఎరిగిన దేవుడై ఉన్నాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది అని రాయబడింది బైబిల్లో. ఎంత మోసకరమైందంటే అది అందరినీ మోసం చేస్తుందంట. హృదయానికి ఉన్న మరొక పేరేంటి? మోసకరమైంది. హృదయానికి మరొక పేరేంటి చెప్పండి? మోసకరం. ఈ మాట ఎవరు చెప్పారంటే కొన్ని వేల సంవత్సరాల క్రిందట ఇర్మియా అనే ఒక భక్తుడు దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నప్పుడు దేవుడు మనిషిని హృదయాన్ని స్కానింగ్ చేసి చూపించాడు. స్కానింగ్లు ఇప్పుడు వచ్చాయి భూలోకంలోకి. ఎంఆర్ఐ స్కాన్లు ఇప్పుడు వచ్చాయి, సిటీ స్కాన్లు ఇప్పుడు వచ్చాయి. కానీ ఈ సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ స్కాన్లు రాకమునిపే పరలోకమున్న దేవుడు మనిషి హృదయాన్ని పరిశీలించి మనిషి హృదయాన్ని స్కాన్ చేసినప్పుడు ఆ మనిషిని హృదయంలో ఒక ఘోరమైన వ్యాధి ఉన్నది. అది మనుషులెవరికి అంతుపట్టన వ్యాధి. అది మనుషులెవరు గుర్తించలేనంత వ్యాధి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా బాగు కాని వ్యాధి మనుషుని హృదయంలో ఉందని వాక్యం చెప్తుంది. ఈ రాత్రి నీవు నేను పైకి బాగు ఉండొచ్చు, ఒకవేళ నీవు నేను అన్ని విషయాలలో సంతోషంగానే కనబడుతుండొచ్చు, కానీ అంతరంగంలో మాత్రం ఏదో ఒక వ్యాధి దాగుంది. అంతరంగంలో ఎక్కడో ఒక పాపం దాగుంది. అంతరంగంలో ఏదో నిన్ను అలాగా వెలితిని కలుగు చేస్తుంది.
నీ అంతరంగాన్ని ఏదో ఒకటి వెనక్కు లాగివేస్తుంది. బాగా ఆలోచించుడు, బాగా ఆలోచించుడు. ఒక రోజున ఒక వేటగాడు ఏం చేశాడంటే కొన్ని వలలు వేశాడు. కొన్ని వలలు వేసి ఆ పక్షులను పట్టుకుని పోయే అలవాటు ఆ వేటగాడుకుంది. ఆ పక్షులు ఇలా దొరికి వెళ్ళిపోతుంటే ఆ యొక్క పక్షులలో ఒక తల్లి పక్షి ఏం చేసిందంటే తన బిడ్డకి చెప్పిందట. ఏమనంటే, అమ్మా నీకు ఒక పాట నేర్పిస్తా. ఏం చెప్పింది? చెప్పాలి గట్టి. నీకు ఒక పాట నేర్పిస్తా, ఆ పాటను నువ్వు నేర్చుకో బిడ్డ అని చెప్పింది. ఏంటనంటే, వేటగాడు వచ్చును, నూకలు జల్లెను, వల వేసెను, చెట్టు చాటున నక్కెను. ఈ పాట నేర్చుకొని చెప్పింది. ఆమెన్. ఏం చెప్పింది? వేటగాడు వచ్చును, నూకలు చల్లెను, వల వేసెను, చెట్టు చాటున నక్కెను. ఈ పాట నేర్చుకో బిడ్డ, 4 చరణాలు. ఈ పాట నువ్వు నేర్చుకుంటే నీకేం జరగదని చెప్పింది. హల్లెలూయా. వాళ్ళ అమ్మ చెప్పినట్టుగానే ఈ చిన్న పక్షి ఆ పాటను నేర్చేసుకునేసింది. ఈ వేటగాడు ఒక రోజున వల వేశాడు, నూకలు జల్లాడు, చెట్టు చాటు నెల్లి దాక్కున్నాడు. ఈ పక్షికి పాట వచ్చుగా. ఇది ఎగురుకుంటూ వచ్చి అక్కడ చేరి ఆ వల దగ్గరే కూర్చొని ఈ పాట పాడుతుంది. ఏమనంటే, వేటగాడు వచ్చును, నూకలు జల్లెను, అర్థమైందా, వల వేసెను, చెట్టు చాటున నక్కెను. అనేకాడికి ఈ వేటగాడికి భయం వేసిపోయింది. ఓ అమ్మో, ఈ పక్షి ఇంత లేదు, ఏది పిట్ట కొంచెం కూతగాను ఇంత లేదు, అసలు నేను వచ్చిన విషయం దీనికి తెలిసిపోయింది. హల్లెలూయా. నేను నూకలు జల్లిన విషయం దీనికి తెలిసిపోయింది, వల వేసిన విషయం దీనికి తెలిసిపోయింది. ఇక పైపెచ్చు దీని చాలా తెలివైంది, కాబట్టి దీన్ని మనం పట్టలేమని ఆ వల పీక్కొని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. వల పీక్కొని వెళ్ళిపోయాడు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వాడు ఎందుకో వాడికి అనుమానం వచ్చింది. ఇది నిజంగా ఈ పాట హృదయంలో నుంచి పాడుతుందా లేకుంటే పెదాలతో పాడుతుందా చూడాలనుకున్నాడు. శత్రువు కూడా ఏం చేస్తాడంటే నీ భక్తి జీవితాన్ని పరీక్షిస్తాడు, నీ ఆత్మీయ జీవితాన్ని పరీక్షిస్తాడు. నీ జీవితంలో అనేకమైన శ్రమల గురించి ఆయన నిన్ను పరీక్ష కొలిమిన నడిపించినప్పుడు ఆయన మొదట నిన్ను శుద్ధ సువర్ణం చేస్తున్నాడని నువ్వు గుర్తించాలి. ఆమేన్. దేవుడు నిన్ను అనేకసార్లు పరీక్షలకు గురి చేస్తున్నాడనంటే దేవుడు నిన్ను విడిచిపెట్టాడని కాదు అర్థం. దేవుడు నిన్ను మర్చిపోయాడని కాదు అర్థం. దేవుడు నీకు దూరంగా ఉన్నాడని కాదు అర్థం. దేవుడు నీకు సమీపంగా ఉండి ఆయన నిన్ను పరీక్షిస్తున్నాడు. ఎలా పరీక్షిస్తున్నాడో దయచేసి చూడండి. ప్రకటన గ్రంథం, దయచేసి అందరూ బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. ప్రకటన గ్రంథం దేవుడు ఎలా పరీక్షిస్తున్నాడో ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం అనగా 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం మధ్య భాగంలో, అందువలన అంతరంద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనేనని సంఘములన్నీ తెలుసుకొనును. మొదట సంఘములను విశ్వాసులు తెలుసుకోవాలి. ఈ రాత్రి వాక్యం వింటున్న వాళ్ళు తెలుసుకోవాలి. ఈ రాత్రి చాలామంది దూరంగా నిలబడి వాక్యం వింటున్నారు. కొంతమంది చప్టాల మీద కూర్చొని వాక్యం వింటున్నారు. కొంతమంది అరుగుల మీద కూర్చొని వాక్యం వింటున్నారు. మరికొంతమంది వీధి చివర్లో నిలబడి వాక్యం వింటున్నారు. మరికొంతమంది ఆ యొక్క డాబాల మీద కూర్చొని వాక్యం వింటున్నారు. మరికొంతమంది డినామినేషన్ భేదప్రాయాన్ని బట్టి ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందని వారి యొక్క డాబాల దగ్గర, ఇళ్ల వాకిల దగ్గర నిలబడి వాక్యం వింటున్నారు. నువ్వు ఎక్కడ చేరి వాక్యం వింటున్నా ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు హృదయాన్ని, అంతరంగాల్ని పరిశీలించే దేవుడు, పరీక్షించే దేవుడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నా దేవుడు ఎవరంటే హృదయాన్ని, అంతరంద్రియాలను పరీక్షించే దేవుడు. ఈ రాత్రి దేవునికి నీ హృదయం తెలుసు, నీ అంతరంద్రియం కూడా తెలుసు. దేవునికి నీ బాహ్యస్థితి తెలుసు, నీ వ్యక్తిగత జీవితం తెలుసు. దేవునికి నీ లోపభూయిష్టమని తెలుసు. దేవునికి నీ హృదయం ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి క్షుణ్ణంగా అధ్యయనం చేయగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు. ఈ రాత్రి దేవుడు నీ గురించి మాట్లాడుతున్నాడు. బిడ్డ, హృదయం ఎన్నటికంటే ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది, దాన్ని గ్రహించగలిగిన వాడెవడు? ఈ రాత్రి నీ హృదయం గురించి ఒకసారి ఆలోచించుడు. నీ హృదయంలో పాపం ఉందని దేవుని వాక్యం చెప్తుంది. నీ హృదయంలో ఎక్కడో దేవుడు లేడని చెప్తుంది. నీ హృదయంలో యేసు నీకు తెలుసు, యేసును గురించి విన్నావు. నువ్వు అప్పుడప్పుడు మందిరానికి కూడా వస్తావు, దేవుని వాక్యం వింటావు, క్రిస్మస్ టైంలో వింటావు, అనేకసార్లు పండుగ టైంలో వింటావు, కానీ హృదయంలో యేసు లేడు. వాళ్ళు ఏ రీతిగా అయితే ఆ లోయలో ఆ యొక్క బస్సులో ప్రయాణం చేస్తూ ఆ డ్రైవర్ని నమ్మకుండా ప్రయాణం చేసి భయపడిపోయారో, నీవు కూడా నా విశ్వాస జీవితంలో యేసును నమ్మకనే యేసుతో కలిసి ప్రయాణం చేస్తున్నావు.
దేవుణ్ణి నమ్మట్లేదు. యూ కాంట్ బిలీవ్ దట్ జీసస్ క్రైస్ట్. నువ్వు పరిస్థితులను ఆధారం చేసుకొని బతుకుతున్నావు, పరిస్థితుల మీద నువ్వు జీవిస్తున్నావు. అందుకే వాక్యంలో రాయబడింది అక్కడ, చదవండి నాతో పాటు దయచేసి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, అందరూ బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక అనగా 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. వెలుచూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకొనుచున్నాం. ఆమేన్. ఎలా నడుచుకోవాలంటే చెప్పండి. వెలుచూపు వల్ల కాదు, విశ్వాసం వల్ల నడుచుకునే వాళ్ళు దేవునికి కావాలి. రాత్రి హృదయం కలిగిన వాళ్ళు కాదు, హృదయంలో పాపము లేని వారి రాత్రి దేవునికి కావాలి. జీవిస్తుండే వాళ్ళు కాదు దేవునికి కావాల్సింది. హృదయంలో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి హృదయంలో అంతరంగంలో పరిశీలించే దేవునికి జీవితాన్ని అప్పగించుకునే వాళ్ళు దేవునికి కావాలి. ఒకప్పుడు నేను కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఎరగనప్పుడు, నాకు యేసుక్రీస్తు ప్రభు గురించి తెలియనప్పుడు నేను కూడా నీకులాగా ఉండేవాడిని. నాకు యేసయ్య గురించి తెలియనప్పుడు నిద్ర లేచిన వెంటనే నేను ఆ యొక్క స్వర్ణముఖి నదిలో ఆ మొలలోతంత నీళ్ళల్లో నిలబడి ఆ శ్లోకాన్ని చెప్పుకునేవాడిని. ఎక్కడ చూసిన తాయితులు, విభూదులు, రక్షరేఖలు నా శరీరం అంతా తాండవించేటివి. నేను నిద్ర లేచిన వెంటనే చెప్పే మాట ఏంటంటే, అంబస్య నారే భువన్నస్య నకస్య నహావృష్టి నహోతో నహీయాన్ సర్వేశ్వరం సర్వస్యహం ఏషం సర్వేషం ఏషం సర్వస్య యశోంతర్యామేషాయేని ఓం శ్రీ మృదమజయాయ నమః. ఎంతటి నిష్ఠ కలిగిన వ్యక్తిని. నాకు యేసుక్రీస్తు ప్రభు అంటే తెలియదు. ఈ దేవుడి గురించి వినడానికి నేను ఎప్పుడూ ఇష్టపడలేదు. నీకులాగానే దూరంగా నిలబడిన వ్యక్తిని, నీకులాగా దూరంగా నిలబడి ఆలోచిస్తుండే వ్యక్తిని. కానీ ఒకప్పుడు నా జీవితం ఎలా ఉన్నదంటే దుర్భరమైన జీవితం. ఎక్కడ చూసిన విభూదులు, ఎక్కడ చూసిన తాయితులు, అష్టదిగ్బంధినటువంటి ఆ యొక్క రేఖలు నా శరీరంలో ఉండేటివి. పైపెచ్చు రకరకాల తాయితులు నా మొలలో, నా యొక్క తలలో రకరకాలుగా ఇవి విచిత్రంగా ఉండేటివి. చాలా క్షుద్రశక్తులు నా శరీరాన్ని పట్టి పీడించేటివి. 3 కోట్ల మందికి పైగా ఆ దేవుళ్ళందరూ నావాలనుకున్నాను. కానీ నా జీవితంలో నిజమైన ఆనందం లేదు బిడ్డ. నా జీవితంలో నిజమైన సంతోషం లేదు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నరుని యొక్క హృదయము యెహోవా పెట్టిన దీపము. ఈ రాత్రి నీ హృదయం దేవుడు పెట్టిన దీపం. నీ హృదయం మనుషుడు పెట్టలేదు. నువ్వు మనుషుల వల్ల, భోగేచ్ఛల వల్ల, శరీరేచ్ఛల వల్ల నువ్వు పుట్టిన వ్యక్తివి కాదని వాక్యం చెప్తుంది. అందుకే నువ్వు వెలుచూపు వల్ల కాదు, విశ్వాసం వల్ల ఈ రాత్రి నడువు. అందుకే ఆ విశ్వాసం అంటే ఎవరంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా అనగా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు తాను కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి. వెలుచూపు వల్ల కాదు నువ్వు నడవాల్సింది. పైన భక్తి కాదు నీకు కావాల్సింది. మనుషులు కల్పించిన దైవోపదేశాలు, దైవ పద్ధతులే ఇదే నీకు భక్తి అనుకుంటున్నావు. ఇది కాదు. ఒక నిజమైన భక్తి ఒకటి ఉంది. ఒక నిజమైన మోక్షానికి మార్గం ఒకటి ఉంది. నువ్వు చేరే గమ్యం ఒకటి ఉంది. ఆ గమ్యమే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. కొట్టు చప్పట్ల గట్టిగా. ఆ గమ్యమే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ గమ్యమే నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఆయనే నిజమైనటువంటి దేవుడు. సర్వశక్తిమంతుడా నాకు తోడయున్నవాడా. నేను చెప్పా కదా, పాటలన్నీ ఇందులో పాడతా. మీరు పాటల పుస్తకం తీసుకోమన్నా. 30 రూపాయల పాటల పుస్తకం మీకోసం 20 రూపాయలు ఇస్తుంటే ఆ అబ్బాయి తీసుకోవడానికి ఏం బిడ్డ? ఎన్నో పిచ్చి పిచ్చి వస్తువులు కొంటావు. ఒక్కసారి దేవుని స్తుతించే ఒక్కదాన్ని కొనుచూడు, నీ జీవితానికి ఎంత ఆశీర్వాదం కలుగుతుందో. కావాల్సిన మీ కుడి హస్తాన్ని పైకి చూపించి మెద్దకు తీసుకొస్తారు. 10వ పాట పాడుతున్నాను. సర్వశక్తిమంతుడా నాకు తోడయున్నవాడా నిన్న నేడు మారని ఆరాధ్య దైవమా. సర్వశక్తిమంతుడా నాకు తోడయున్నవాడా నిన్న నేడు మారని ఆరాధ్య దైవమా. యేసయ్యా 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 యేసయ్యా. ఎక్కువ పెట్టమ్మా. యేసయ్యా నీవే నా తోడుగా, నీవే నా నీడగా నడిపించా
నడిపించావయ్యా నన్ను నీ మహిమలో, నీవే నా తోడుగా, నీవే నా నీడగా, నడిపించావయ్యా నన్ను నీ మహిమలో. సర్వశక్తిమంతుడా నాకు తోడయున్నవాడా, నిన్న నేడు మారని ఆరాధ్య దైవమా. థ్యాంక్ యూ లార్డ్. చప్పట్లు చప్పట్లు. ఈ పాటల పుస్తకం నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి దేవుడు నీ అంతరంతరాన్ని పరిశీలించే దేవుడు, నీ హృదయ వేదన చూస్తున్న దేవుడు. మహోన్నతి చాటున సర్వశక్తు నీడలో విశ్రమింపజేశావు, ఆశ్రయముగా నిలిచావు. మహోన్నతుని చాటున సర్వశక్తు నీడలో విశ్రమింపజేశావు, ఆశ్రయముగా నిలిచావు. శ్రమలో నా తోడై ఉండి నన్ను విమోచించినావే, శ్రమలో నా తోడై ఉండి నన్ను విమోచించినావే. నీ రక్షణ నాకిసి నన్ను గొప్ప చేసితివే, నీ రక్షణ నాకిసి నన్ను గొప్ప చేసితివే. యేసయ్యా 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 యేసయ్యా, పాడాలందరూ. యేసయ్యా 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 యేసయ్యా, నీవే నా తోడుగా, నీవే నా నీడగా, నడిపించావయ్యా నన్ను నీ మహిమలో. నీవే నా తోడుగా, నీవే నా నీడగా, నడిపించావయ్యా నన్ను నీ మహిమలో. సర్వశక్తిమంతుడా నాకు తోడయున్నవాడా, నిన్న నేడు మారని ఆరాధ్య దైవమా. హల్లెలూయా హల్లెలూయా. మీకు ఆశ్చర్యమైన మాట చెప్తా. ఆ రోజున నేను ఆ యొక్క నదిలో నేను స్నానం చేసుకొని ప్రాతకాలం లేచి ఆ శ్లోకం చెప్పుకొని ఎంతో నిష్ఠతో జీవించేవాడిని. కానీ ఒకరోజు ఇప్పుడు మీరు చూస్తున్నట్టు కాదు బిడ్డ, కాళ్ళు చేయి పడిపోయి నేను ఒక పక్షవాతపు రోగిగా మారిపోయాను. నా జీవితం ఎలా అయిపోయిందంటే ఇలాగ నేను నడుచుకుంటూ తిరిగాను. ఇలా అయిపోయింది నా పరిస్థితి. నన్ను చూసిన వాళ్ళందరూ అవిటివాడు అవిటివాడు అన్నారు. నాకు నోరంతా ఒక పక్కకి వెళ్ళిపోయింది. నాకున్నంత నత్తి చుట్టుపక్కల ఎవరికి లేదు. కాలు చేయి చచ్చుబడిపోయింది. నా జీవితము దుర్భరంగా మార్చబడింది. పూలమున్న చోట కట్టెలు అమ్ముకోలేక సూసైడ్ చేసుకున్నాను. చావే నా జీవితానికి గమ్యము, చావే నా జీవితానికి పరిష్కారం అనుకున్నాను. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ద గాడ్ ఈజ్ స్పీకింగ్ ఇన్ ఎస్పెషల్ ఇన్ దిస్ నైట్ టు యూ. ద గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ ఇన్ దిస్ స్పెషలీ. డోంట్ బి టేక్ ద ఈజీలీ త్రూ మై వర్డ్స్. దేవుని యొక్క మాట చెప్తుంది ఈ రాత్రి. ఏమనో తెలుసా? ఈ రాత్రి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడికి వచ్చాడు. ఒప్పుకుందాం, గట్టిగా చప్పట్లు కొట్టండి. నశించిన జీవితాలను వెతకడానికి, పాడైన జీవితాలను బాగు చేయడానికి, హృదయంలో ఘోరమైన వ్యాధి కలిగిన జీవితాలను బాగు చేయడానికి, చెడిపోయిన జీవితాలను బాగు చేయడానికి, జీవితంలో కుటుంబంలో అస్తవ్యస్తంగా ఉండి అసమాధానంతో, కన్నీటితో, అవమానాలతో, నిందలతో జీవిస్తున్న వారిని వెతకడానికి ఈ రాత్రి యేసు ఇక్కడికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడంటే నిన్ను బాగు చేయడానికి, నిన్ను బ్రతికించడానికి, నీ జీవితాన్ని మార్చడానికి వచ్చాడు. అంతటి దయనీయమైన పరిస్థితిలో పక్షవాతపు రోగినైన నేను బ్రతకడం చేతగాక, పూలమ్మిన చోట కట్టెలు అమ్మలేక, మనస్సాక్షికి వ్యతిరేకంగా బతకలేక, ఎందుకంటే పిచ్చితనం ఎక్కువ అయిపోయింది, అవిటివాడిని అయిపోయాను. పైపెచ్చు మానసికమైన పరిస్థితి నాకు చాలా నా మీద దెబ్బతీసింది. నన్ను అందరూ పిచ్చోడు పిచ్చోడు అన్నారు. పిచ్చోడు పిచ్చోడు అన్నారు నన్ను చూసిన వాళ్ళందరూ. నా పరిస్థితి అంత దుర్భరంగా మార్చబడింది. ఇక బ్రతకడం నేను వృధా అనుకొని సూసైడ్ చేసుకున్నాను బిడ్డ. నన్ను తీసుకెళ్లి ధర్మాసుపత్రిలో పోస్ట్ మార్టం రూమ్ పక్కనే పడవేశారు. ఇక ఏమాత్రం బ్రతకడు, చనిపోతారని చెప్పారు. నేను 3 రోజులు కోమాలో ఉన్నాను. 3 రోజులు కోమాలో ఉన్నాను. నేను చెప్పాను, ఈ పిల్లలందరూ ఆ పక్కకు వచ్చేయాలని చెప్పాను. బాబు, రాజు బాబు, ఈ పిల్లలందరూ లేచి ఈ పక్కకు వచ్చేయాలి. మీరు లేచి వచ్చేదాకా నేను మెసేజ్ చెప్పను.
కూర్చుంటే పర్లేదు, వాళ్ళు మాట్లాడుకోవడం, సెల్ ఫోన్ చూసుకోవడం. దేవుని మాటలు రా. ఇక ఎలా ఉంది పరిస్థితి అంటే అంత దయనీయంగా ఉంది. ఇక హాస్పిటల్లో 3 రోజులు కోమాలో ఉన్నాను నేను. 3వ రోజున, అనగా 3వ తేదీ 5వ నెల 1997 శనివారం రోజున 2 వ్యక్తులు నా దగ్గరకు వచ్చారు. మరణ పడకలో ఉన్న నా యొద్దకు వచ్చి నన్ను తట్టి లేపారు. అబ్బాయ్ అబ్బాయ్ ఈ సువార్త కరపత్రిక తీసుకో, ఈ సువార్త కరపత్రిక తీసుకో అని నన్ను తట్టి లేపుతున్నారు. వారు నన్ను తట్టి లేపుతుంటే లోయల గుండా ప్రయాణం చేస్తే ప్రతిధ్వని ఏ రీతిగా అయితే వినబడుతుందో ఆ రీతిగా ప్రతిధ్వని నా యొక్క చెవికి వినబడుతుంది. నా శక్తినంతా కూడగట్టుకొని నేను చాలా బలవంతంగా కళ్ళు తెరిచి చూస్తే 2 వ్యక్తులు నా ముందు నిలబడి ఉన్నారు. వారి చేతిలో కొన్ని సువార్త కరపత్రికలు ఉన్నాయి. ఒక కరపత్రిక తెచ్చి నా చేతికి ఇచ్చి దీన్ని చదువు అన్నారు. నేను అడిగాను, ఇది ఏంటి, ఇది ఏం పత్రిక ఇది అని అంటే వాళ్ళు అన్నారు, ఇది యేసు ప్రభు గురించి బాబు, ఇది నువ్వు చదివితే నీ జీవితానికి క్షేమం కలుగుతుంది, నీ జీవితంలో ఉన్నటువంటి క్షామం పోయి క్షేమం కలుగుతుంది, కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని నువ్వు ఎరుగు, నువ్వు రక్షించబడతావు అన్నప్పుడు నేను చెప్పాను, మా వాళ్ళు 3 కోట్ల మంది ఉన్నారు. I have to only 3/4 of the God of goddesses. నా వాళ్ళు అంతమంది ఉన్నారు, నాకు నీ దేవుడు అవసరం లేదని చెప్పాను. వారు ఏవో కొన్ని మాటలు చెప్పారు, వెళ్ళిపోయారు. చాలా అయిష్టంగా నేను ఆ సువార్త కరపత్రిక తీసుకొని నా గుడ్డల తలగడ కింద పెట్టుకున్నాను. పిచ్చోను కదా, ఆ గుడ్డల మూట కింద ఆ యొక్క తలగడ పెట్టుకొని నేను రాత్రి పడుకున్నాను. మధ్యరాత్రిలో శాతానుడు మళ్ళా నన్ను ప్రేరేపించి, నువ్వు చచ్చిపో, ఇప్పటికే కాలు చేయి పడిపోయింది, నోరంతా పక్కకి వెళ్ళిపోయింది, నీ జీవితం అంతా అస్తవ్యస్తంగా మార్చబడింది, నువ్వు బ్రతికిక ప్రయోజనం లేదు, చనిపో, నువ్వు సూసైడ్ చేసుకొని చావాల్సినవి, ఇంకా బతుకున్నామంటే సిగ్గు లేదా నీకు, చచ్చిపో అని ఎవరో చెప్తున్నారు నాతో. నేను వెంటనే ఇంక చచ్చిపోదామని ఆ గుడ్డల మూట తీసుకొని నా ముక్కను గట్టిగా అదుముకునేసాను. ఇక కొద్దిసేపటికి గాలిలో పత్తి ఏ రీతిగా అయితే తేలిపోతుందో ఆ రీతిగా నా ప్రాణం తేలిపోతుంది. నీటి మీద బుడగ ఏ రీతిగా అయితే చితికిపోతుందో ఆ రీతిగా నా ప్రాణం ఇంక కొద్దిసేపటికి నన్ను విడిపోతుందన్నంత భయం నాకు కలుగుతుంది. ఆ రోజుల్లో హాస్పిటల్లో, ధర్మాసుపత్రులలో 60 క్యాన్ల బల్బులు, 10 రూపాయల బల్బులు ఉండేటివి, 10 రూపాయల బల్బులు. ఆ 10 రూపాయల బల్బు వైపే చూస్తున్నాను నేను. అలాగే చూస్తున్నాను, నా ప్రాణం నాలో నుంచి వెళ్ళిపోతుంది, గాల్లో నా ప్రాణం తేలిపోతుంది. ఇక కొద్ది నిమిషాలకి నా శరీరంలో నుంచి నా ఆత్మ వెళ్ళిపోతుంది. ఆ చివరి క్షణంలో నేను ఆ వెలుగు వైపు చూస్తూ ఉన్నాను. ఆ వెలుగులో నుంచి ఒక హస్తము వచ్చింది, ఒక అరచేయి వచ్చింది. ఆ అరచేయి కూడా తెగని కత్తిపీట మీద మాంసాన్ని కోస్తే ఏ రీతిగా అయితే రక్తము జల జల జలని ప్రవహిస్తుందో అంతటి పచ్చి గాయపడిన హస్తము అచేతన స్థితిలో పడిన నా ఎద్దుకు వచ్చి నన్ను నిలువెల్లా ముట్టి స్వస్థపరచగా నేను లేచి నిలబడ్డాను. నన్ను తాకింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ రాత్రి నన్ను దర్శించింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ రాత్రి నా జీవితాన్ని తాకింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నేను లేచి నిలబడ్డాను, కేకలేస్తున్నాను ధర్మాసుపత్రిలో. నేను కేకలేస్తుంటే ఈ లోపల మా నానమ్మ, ఆమె పేరు రాగమ్మ, పరిగెత్తుకొని వచ్చి ఒక లాందర్ బుడ్డి తీసుకొచ్చి అక్కడ పెట్టి చూస్తుంది. ఏం జరిగింది నీకు, ఏం జరిగిందంటే నేను ఆ వెలుగులో ఒక హస్తాన్ని చూచాను. ఆ హస్తము చేతిలో పెద్ద గాయం ఉంది. ఆ గాయంలో నుంచి రక్తము జల జల జలని ప్రవహిస్తుంది. అది పచ్చి గాయపడిన హస్తము, ఇప్పుడే ఆ గాయము కలిగినంతగా ఉన్నది. నేను ఆ గాయాన్ని చూశాను, ఆ హస్తము నన్ను తాకింది అనగానే ఆమె చెప్పింది, ఆయన ఎవరో కాదు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నిన్ను తాకాడు. ఈ రాత్రి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? నీ హృదయాన్ని తాకడానికి దేవుడు ఈ కూటమి ఏర్పాటు చేశాడు బిడ్డ. నా 2 చేతులు నీకు దండం పెట్టి చెప్తున్నాను, నీ జీవితంలో నా అసమాధానం తీసివేయడానికి, నువ్వు ఏ బంధకాల్లో అయితే ఉన్నావో, ఏ యొక్క మానసికమైన వ్యధలో ఉన్నావో, ఏ పరిస్థితులు నువ్వు కూరుకుపోయావో వాటన్నిటి నుంచి బయటకు తీసుకురావడానికి హృదయమును అంతరంద్రియములను పరీక్షించేవాడు నేను ప్రకటిస్తున్న దేవుడు. సిటీ స్కాన్ కన్నా అందదేమో కానీ నీ హృదయంలో ఉన్న వ్యాధి ఈ వాక్యానికి అందుతుంది. ఎంఆర్ఐ స్కాన్ కన్నా అందవేమో కానీ నేను ప్రకటిస్తున్న యేసుకు ఈరోజు నీ హృదయంలో ఉన్న వ్యాధి తెలుసు. ఈ రాత్రి నీ ఏ వ్యాధితో ఇక్కడికి వచ్చావో దేవునికి తెలుసు బిడ్డ. అన్ని వ్యాధుల కంటే రకరకాల వ్యాధులు గొప్ప అనుకుంటారు చాలామంది, కానీ దేవుని వాక్యం చెప్తుంది అన్ని వ్యాధుల కల్లా ఘోరమైన వ్యాధి నీ హృదయంలో ఉన్న పాపము. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ హృదయంలో ఉన్న పాపం.
ఈ రాత్రి ఆ పాపము నిన్ను ఏలితే, ఆ పాపం వల్ల నువ్వు చనిపోతే నువ్వు వెళ్ళేది నిత్య నరకాగ్నికి, నిత్య నరకాగ్నికి. అందుకే పాపం వల్ల వచ్చే జీతము మరణము, ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవమైనది. ఈ రాత్రి ఆ మరణంలో నుంచి తప్పించి నీకు నిత్య జీవం ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడికి వచ్చాడు. ఈ రాత్రి నిన్ను మోక్షానికి చేర్చడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ కూటాన్ని ఏర్పాటు చేశాడు. నీ హృదయంలో నిజమైన సమాధానాన్ని, నెమ్మదినివ్వడానికే యేసుక్రీస్తు ప్రభు ఇక్కడికి వచ్చాడు. నువ్వు ఎందుకు కలవరపడిపోతున్నావు? దేవునికి నీ గురించి ఏం తెలియదు అనుకుంటున్నావు? ఈ రాత్రి నేను ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తా. నీతో అనగా నీ జీవితం అంతయు దేవుడు రోజు నీకు తెలియచేస్తాడు. నీ జీవితం అంతా దేవుడు తెలియచేస్తాడు, నువ్వు చూస్తావు. ఈ రాత్రి దేవుడు ప్రతి ఒక్కరిని కట్లలో నుంచి అనగా భయంకరమైనటువంటి వ్యసనముల నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. ఈ రాత్రి కొట్టండి చప్పట్లు గట్టిగా, దేవుడు విడిపించబోతున్నాడు. రక్తమిచ్చి ప్రాణమిచ్చి శిక్షను తప్పించినావే, ఆత్మాభిషేకమునిచ్చి పరవశింపజేశావే. రక్తమిచ్చి ప్రాణమిచ్చి శిక్షను తప్పించినావే, ఆత్మాభిషేకమునిచ్చి పరవశింపజేశావే. మోషేకు తోడైనట్లు నా తోడుగా ఉందువని, మోషేకు తోడైనట్లు నా తోడుగా ఉందువని వాగ్దానం చేసితివే, నన్ను ధైర్యపరచితివే. వాగ్దానం చేసితివే, నన్ను ధైర్యపరచితివే. యేసయ్యా 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 యేసయ్యా, కొట్టు చప్పట్లు. యేసయ్యా 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 యేసయ్యా, నీవే నా తోడుగా, నీవే నా నీడగా నడిపించావయ్యా నన్ను నీ మహిమలో. నీవే నా తోడుగా, నీవే నా నీడగా నడిపించావయ్యా నన్ను నీ మహిమలో. సర్వశక్తిమంతుడా, నాకు తోడైన్నవాడా, నిన్న నేడు మారని ఆరాధ్య దైవమా, నిన్న నేడు మారని ఆరాధ్య దైవమా. హల్లెలూయా. దేవుడి రాత్రి నీకు ఒక నిజమైనటువంటి మోక్షాన్ని ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాడు. ఒకరోజు నేను ఒక ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు నా దగ్గరకు వచ్చారు. వాళ్ళిద్దరు కూడా భయంకరమైనటువంటి మాంత్రికులు. వాళ్ళిద్దరు నా దగ్గరకు వచ్చి నాతో ఒక మాట చెప్పారు. అయ్యా, యేసుక్రీస్తు ప్రభువు దగ్గర మంత్రాలు పని చేస్తాయా, పని చేయవా అని అన్నారు. నేను అన్నాను, దేవుడు శక్తిమంతుడు, ఆయన ఓంకార స్వరూపుడు, ఆయన భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్నవాడు, ఆయన సమస్తం ఎరిగినవాడు, మనుషుని అంతరాయమును ఎరిగినవాడు, అంతకంటే ఎక్కువగా కలగబోచున్న వాటిని కలిగిన వాటిని గురించి తెలియచేయగలిగిన దేవుడు. అంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్నవాడు, అనువాడై ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన ముందు ఏ మంత్రము పనిచేయదని చెప్పాను. కొట్టు చప్పట్లు గట్టిగా. ఏ మంత్రం పనిచేయదు. అప్పుడు వాళ్ళు అన్నారు, నిజమేనయ్యా, నువ్వు చెప్పింది నిజం. మేము కడలూరు అనే ఒక ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ ఒక కుటుంబం మమ్మల్ని పిలువనంపించింది. ఆ కుటుంబం మమ్మల్ని ఎందుకు పిలువనంపించిందంటే, ఒక అమ్మాయికి చేతబడి చేయాలి, క్షమించండి, ఒక అబ్బాయికి చేతబడి చేయాలి. ఏంటనంటే వాళ్ళ అమ్మాయిని ప్రేమించాడట, కాబట్టి ఆ అబ్బాయికి చేతబడి చేయాలి. వాళ్ళేమో వైశ్యాసు, అమ్మాయి వాళ్ళేమో వైశ్యాసు, ఆ అబ్బాయి ఏమో ఒక సామాన్యమైనటువంటి ఒక పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. వాళ్ళకి ఆ ధనము, కులము, ధనము, మనుషులు అడ్డొచ్చి ఆ పిల్లోడిని చంపించేద్దామని ఆ మంత్రగాళ్ళిద్దరిని పిలిచారట. ఆ మంత్రగాళ్ళు వచ్చారు. వాళ్ళిద్దరు ఏం చేయాలనంటే, ఆ పిల్లోడు ఇంకెప్పుడు మా అమ్మాయి జోలికి రాకుండా చేతబడి చేయండి అని చెప్పారు. బిడ్డ, నేను చెప్తున్నది కల్పిత మాటలు కాదు. ఐ డిడ్ నాట్ సే దట్ ఆఫ్ ఆర్డినరీ వర్డ్స్ ఫ్రమ్ మై మౌత్ ఇన్ దిస్ డే. నేను హృదయంలో నేను చూసిన దాన్ని, కళ్ళతో చూసిందని చెప్తున్నాను. వాళ్ళు ఆ యొక్క పిల్లోడికి చేతబడి చేశారు. చేతబడి చేసిన కొద్ది రోజులకి ఆ పిల్లోడికి గడ్డలు వచ్చేసాయి, కాళ్ళు చేతుల్లో గడ్డలు వచ్చేసాయి, రహస్య స్థలాల్లో గడ్డలు వచ్చేసాయి, ముఖం మీద గడ్డలు వచ్చేసాయి. అసలు ఆ సెగ్గడ్డ లాంటి గడ్డలు తన శరీరం అంతా వచ్చేసాయి. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు, విజయ్ హాస్పిటల్కి తీసుకెళ్లారు, అర్థమవుతుందా, ఎంజీఆర్ హాస్పిటల్కి తీసుకెళ్లారు.
జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఎంజిఎంకి తీసుకెళ్లారు. ఎక్కడికి పోయినా ఆ పిల్లోడికి బాగు కాలేదు. ఆ యొక్క గడ్డలు కోసి ఆపరేషన్ చేస్తే ఒకరోజు బాగుంటాయి, 2 రోజులు మళ్ళీ గడ్డలు వచ్చేస్తున్నాయి. డాక్టర్లకు అంతు పట్టలేదు. ఆ డాక్టర్లలో ఒక వ్యక్తి చెప్పాడు, మీరేం భయపడద్దండి, నేను ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి అన్నారు. ఎందుకంటే నేను తడ ప్రాంతంలో సువార్త సభలు పెట్టినప్పుడు ఆ డాక్టర్ గారు మా మీటింగ్కి వచ్చాడు. మా మీటింగ్కి వచ్చినప్పుడు ఆ డాక్టర్ గారికి దేవుడు ఒక అద్భుతం చేశాడు. దాన్ని బట్టి అతను నమ్మాడు. ఆయన చెప్పాడు, అయ్యా మీరు కరెక్ట్గా నా సూలూరుపేట దగ్గర తడ, మీకు బాగా తెలుసు అన్ని ఊర్లు. థ్యాంక్ యూ, నేను మిమ్మల్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నా. ఐ సా దట్ యూ అండ్ అబ్జర్వ్ ఎవ్రీథింగ్ వాట్ యూ సే దట్ ఫ్రమ్ ద హియర్. థ్యాంక్ యూ అన్నా. ఇక వెంటనే ఆ యొక్క సూలూరుపేట దగ్గర తడ ఆ ప్రాంతంలో నేను వాకింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు నా దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఆ డాక్టర్ గారు నాకు ఒక సమస్య చెప్పాడు. అయ్యా, నేను మంచి డాక్టర్ని, నాకు తెలియని వైద్యం అంటే ఏం లేదు, కానీ నా భార్యకు పిల్లలు లేరు, యూట్రస్లో చిన్న చిన్న ట్యూమర్స్ ఉన్నాయని చెప్పారు. అవన్నీ ఆపరేషన్ చేయించాను, అయినా పిల్లలు కలగట్లేదు. ఏంటో తెలియలేదు, కానీ ఇక్కడ ఎవరో చెప్పారు, యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయని. కొట్టు చప్పట్లు గట్టిగా. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయని. వెంటనే నేను చెప్పాను, ఈ రాత్రి దేవుడు ఒక అద్భుతం చేస్తాడు, మీరు భయపడకండి, నా దేవుడు శక్తిమంతుడు, ఆయన సమర్థుడు, ఐనోత్యం కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు అని చెప్పినప్పుడు వాళ్ళు ఆ రోజున దేవుని వాక్యం విన్నారు. వారి కోసం ప్రార్థన చేసి ఓ పుత్రదాత వృక్ష ఫలాన్ని ప్రార్థన చేసి వాళ్ళ చేతిలో పెట్టాను. 2 భార్య భర్తలు వెళ్ళారు, ప్రార్థన చేసుకున్నారు, దాన్ని తిన్నారు. యేసుక్రీస్తు నామంలో 3rd మంత్ నాకు కాల్ చేశారు. ఏమనంటే, అయ్యా నా భార్య ఇప్పుడు కన్సీవ్ అయింది, ఇప్పుడు ఆమెకు 3వ నెల అని చెప్పాడు. హల్లెలూయా. నేను అన్నాను, యేసుక్రీస్తు ప్రభువుకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఇది కులం కాదు, మతం కాదు, ఒక మంచి మార్గం. యేసుక్రీస్తు ప్రభు యొద్దకు నీవు వస్తే నీ జీవితం బాగుపడుతుందండి అని అంటే, చూద్దాం పాస్టర్ గారు, మరి మాకు బాబు కావాలి, బాబు కోసం ప్రార్థన చేయండి అని అన్నాడు. నేను చెప్పాను, ఖచ్చితంగా మీకు బాబే పుడతాడు, అయితే మీ భార్యకు సిజరేన్ చేస్తారు. మీ బాబు ఎంత ఉంటాడంటే 3.5 కేజీ ఉంటాడు, 3.5 కేజీ ఉంటాడు. మీ బాబు చాలా సౌందర్యవంతుడిగా ఉంటాడు, కర్లింగ్ హెయిర్స్ ఉంటాయి, అర్థమైందా, వాడు థిక్ ఐబ్రోస్ ఉంటాయి, ఇలా ఉంటాడు మీ బాబుని. 3వ నెలలో వాడి కోసం ప్రార్థన చేసి దేవుడు నాకు బయలుపరిచిందంతా నేను చెప్పాను ఆ రోజు. ఆమేన్. దేవుడు డాక్టర్ గారు అవన్నీ మనసులో పెట్టుకున్నాడు. సరిగ్గా యేసుక్రీస్తు నామంలో వాళ్ళకి చక్కనైన కుమారుడు పుట్టాడు. ఆమేన్. వాడి పేరు నేను రేయాన్ రెక్స్ అని పేరు పెట్టా. వాడి పేరు ఏం పేరు? రేయాన్ రెక్స్. రెక్స్ అంటే కింగ్, రేయాన్ అంటే దేవుని కొరకు సంబంధించిన ఆరాధన పర్సన్ అని అర్థం. వాడి పేరు రేయాన్ రెక్స్ అని నేను పేరు పెట్టాను. ఆ డాక్టర్ గారు చెప్పారు ఆ యొక్క పేషెంట్ వాళ్ళకి, నేను ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కాల్ చేయండి, ఆ పాస్టర్ గారు మీకు దొరుకుతాడు, అతను మీకోసం ప్రార్థన చేస్తాడని. నేను ఆ రోజున ఒక పర్వతం మీద ప్రార్థనలో ఉన్నాను, నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఏంటనంటే వాళ్ళు ఏడుస్తున్నారు, తమిళ్లో చెప్తున్నారు, అయ్యా ఒక కేసు ఇరిగిదే అని ఈటిలో మనకి వెనక తెలియము, ఏం జరిగిందో మాకు అర్థం కావట్లేదు, మా అబ్బాయిని తిప్పలు కూడా హాస్పిటల్ మొత్తం తిప్పేశాం, కానీ గడ్డలు వస్తున్నాయి, ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా రక్తం మార్చారు, అన్నీ చేశారు, అర్థమైంది, ఇంప్లిమెంట్ ఏం కనపడటం లేదు, మా బాబు కోసం ప్రార్థన చేయండి అన్నారు. నేను చెప్పాను, నాలో ఏమీ లేదమ్మా, నేను ప్రకటించే దేవునిలో ఉంది, నేను మట్టి మనుషుణ్ణి, నేను ప్రకటించే దేవునిలో ఉంది, ఆయన ఏది బయలుపరిస్తే మీకు అది చెప్తానని ఆ రాత్రి నేను ప్రార్థనలో గడిపాను. ప్రభువారు నాతో చెప్పారు. ఉదయాన్నే వాళ్ళు కాల్ చేశాను. కాల్ చేసిన వెంటనే వాళ్ళతో చెప్పాను, అమ్మ మీ కుమారుడికి చేతబడి చేశారు, మీ కుమారుడికి చేతబడి చేశారు, ఆ చేతబడి కూడా భయంకరమైనటువంటి చేతబడి, నీ బిడ్డ కొద్ది రోజులకు చనిపోతాడు, మీరు సరైన సమయంలో కానీ వెతుక్కోగలిగితే మీ బిడ్డ బ్రతుకుతాడు, మీ బిడ్డ బ్రతుకుతాడు, మీ బిడ్డ బ్రతుకుతాడు అని చెప్పినప్పుడు వాళ్ళు యేసుక్రీస్తు నామంలో నన్ను చెన్నై రమ్మని చెప్పారు. నేను చెన్నై ఇరుంబుగులు అంటే ఎగ్మోర్ దగ్గర చిన్నపిల్లల హాస్పిటల్ బ్యాక్ సైడ్లో ఎగ్మోర్కి వెళ్ళాను. నేను ఎగ్మోర్కి వెళ్ళగానే ఆ పిల్లవాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టున్నారు. చాలా దుర్గంధమైన వాసన, నీసు వాసన, ఎందుకంటే ఎప్పుడు ఏ గడ్డ పగిలిపోతే రక్తం చీము వస్తూనే ఉంటుంది. దే డిడ్ నాట్ స్టాప్ టు ద బోత్ ఆర్, అంత భయంకరమైన దుర్గంధమైన వాసన. సరే నా కోసం వాళ్ళ ఆ రూమ్ అంతా డెటాయిల్తో క్లీన్ చేసి అక్కడ నన్ను తీసుకెళ్లారు. నేను మాస్క్ కట్టుకున్నాను, వెళ్ళి నిలబడి చూస్తే ఆ పిల్లవాడు కట్టి చూపు లేదు, ఏం మాట్లాడటం లేదు,
అన్నం తినడం లేదు, గడ్డలు ఒళ్ళంతా ఉన్నాయి, ఒళ్ళంతా ఉన్నాయి. కొన్ని గడ్డలు కోసారు, అయినా కొన్ని గడ్డలు వస్తూనే ఉన్నాయి. ఆ సమయంలో నేను చెప్పాను, అమ్మా ఈ గడ్డలు బాగైతే మీరు యేసు ప్రభుని నమ్ముతారనంటే, నమ్ముతాం బాబు, మేము నమ్ముతాం. ఈ బిడ్డ చదివి మాకు ప్రయోజకుడు అవుతాడని అనుకున్నాం. ఈ బిడ్డకి ఇన్ని గడ్డలు వచ్చేసాయి, ఈ బిడ్డ పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అని చెప్పినప్పుడు ఆ రాత్రంతా నేను ఉపవాసం ఉండి ఆ కుటుంబంలో మోకరించి ప్రార్థన చేశాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో 3వ రోజుకి ఆ పిల్లోడు లేచి కూర్చొని అన్నం తిన్నాడు. హల్లెలూయా. 3వ రోజున వాడు లేచి కూర్చొని అన్నం తిన్నాడు. మెల్లమెల్లగా గడ్డలన్నీ కూడా సబ్స్టిట్యూటెడ్ అయ్యాయి. సబ్స్టిట్యూట్ అంటే మెల్లమెల్లగా క్రమంగా తగ్గిపోవడం ప్రారంభించాయి. సరిగ్గా 4 వారాల తరువాత వాడి జీవితంలో ప్రతి విధమైన చాతబడి ఆ చెల్లంగి శక్తులన్నీ కనబడకుండా వాడు సహోద్రూపిగా మారిపోయాడు. చక్కగా ఉన్నాడు. మందిరానికి రమ్మని చెప్పాను. మందిరానికి వచ్చాడు. వారికి తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మ ఇచ్చాను. వారు ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకొని వారి కుటుంబం అంతా దేవునిలో నివసిస్తున్నారు. కొట్టు చప్పట్లు గట్టిగా. అప్పుడు వాళ్ళు అడిగారు నన్ను, మీరు ఏం చేశారు పాస్టర్ గారు చెప్పండి అని అంటే, అమ్మా నీ బిడ్డని కరెక్ట్గా 2 వారాల్లో నీ బిడ్డ చనిపోవాల్సిన పరిస్థితి, కానీ దేవుడు నీ బిడ్డను బతికించాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, బిడ్డ నీ కుటుంబంలో ఎన్ని అస్తవ్యస్త పరిస్థితులు ఉన్నా, ఒకవేళ నీ జీవితంలో అనేకమైనటువంటి లోటుపాట్లు నీ జీవితంలో ఉన్నా, నీ వ్యక్తిగత జీవితంలో అనేకమైన శ్రమల గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నా, నీ మానసికమైన వేదన బట్టి అనేకసార్లు లోతైన గాయాలు కలిగి ఎవరికి చెప్పుకోలేనంత దుర్గంధమైన వాసన కలిగిన జీవితాన్ని జీవిస్తున్నా, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు నిన్ను బాగు చేయగలడు. అందుకే దేవుని వాక్యం రాయబడింది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేస్తున్నాడు. ఈ రాత్రి దేవుడు తన వాక్కును పంపి నేను బాగు చేయబోతున్నాడు. ఆ వాక్యమే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. కొట్టు చప్పట్ల గట్టిగా. ఆ వాక్యమే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ వాక్యమే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఈ రాత్రి నిన్ను బాగు చేయాలని కోరుకుంటున్నాడు. బిడ్డ నీ హృదయాన్ని దేవునికి ఇవ్వగలవా? నీ హృదయం ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహించగలిగితే ఈ రాత్రి నీకు మోక్షం కలుగుతుంది. నీ హృదయంలో నా పాపాన్ని తీసేసుకోగలిగితే నీ జీవితానికి క్షేమం కలుగుతుంది. నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి విధమైన చేదైనటువంటి ఆ వేర్లను పెకిలించుకోగలిగితే నీ జీవితంలో క్షేమమైన అంకురాలు కలుగుతాయి. అవి నీ కలగాలంటే యేసును రక్షకుడుగా అంగీకరించాలి. ఈ రాత్రి నీ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వగలవా? నేను 3వ విషయం చెప్తున్నాను. దావీదు కీర్తన 147, ద సామ్ 147 verse 2. దావీదు కీర్తన 147 2వ వచనం. యెహోవాయే, చదువు బిడ్డ. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ రాత్రి మొదటిదేమో దేవునికి నీ దుఃఖం తెలుసు. 2 దేవునికి నీ హృదయంలో ఉన్న పాపం తెలుసు. 3 దేవునికి నీ గుండెకైన గాయాలు తెలుసు. నీ మనసుకయ్యాయి కొన్ని గాయాలు. మనసుకేంటి మణిబాబు గారు గాయాలు అవడము? మనసుకు గాయాలు అవుతాయా? నేను చెప్తాను ఒక మాట బిడ్డ. కత్తితో పొడిస్తే డాక్టర్ దగ్గరికి పోతే కుట్లే వేస్తారు. ఆమేన్. డాక్టర్ దగ్గరికి పోతే కుట్లేస్తే బతికిపోతాడు మనిషి. కానీ అదే మనుషుడు కత్తి కంటే పదునైన తన మాటలతో ఒక మనిషిని హృదయంలో గుచ్చితే మరెన్నడూ గాయాలు మానవు. నేను మరలా చెప్తున్నాను నీకోసం. ఒక కత్తితో పొడిస్తే, పదునైన కత్తితో పొడిస్తే ఆ గాయాలు డాక్టర్ దగ్గరికి వెళ్తే కుట్లేస్తే బాగైపోతాయి. కానీ మనుషుడు తన నోటి మాటల వలన, కత్తిపోటి వంటి మాటల వలన ఒక మనిషిని గుండెల్లో గాను గుచ్చితే ఆ మాటల వలన ఆ గాయం ఎప్పుడు మానిపోదు. ఈ రాత్రి అనేకుల చేత నువ్వు గాయపరచబడి ఇక్కడికి వచ్చావు. నువ్వు ఎంత గాయపరచబడి ఇక్కడికి వచ్చావంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం నాతో పాటు. యోబు గ్రంథం అందరూ చూడాలి నాతో పాటు. 19వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. నలుదిశలా ఆయన నన్ను విరుగ్గొట్టగా నేను నాశనం అయిపోతిని. ఒకడు చెట్టును పెళ్లగించినట్లు ఆయన నా నిరీక్షణాధారమును పెళ్లగించును. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నలుదిశలా విరగ్గొట్టబడిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కొంతమంది 4 వైపుల కష్టాలు. ఇటు తూర్పు నుంచి ఒక కష్టం, పడమటి వైపు నుంచి ఒక కష్టం, ఉత్తర వైపు నుంచి ఒక కష్టం, దక్షిణ వైపు నుంచి కష్టం. 4 దిశలు నిన్ను కష్టాలు చుట్టుముట్టాయి. బంధువుల ద్వారా కష్టాలు, ఆప్తుల ద్వారా కష్టాలు, అయిన వారి ద్వారా కష్టాలు, నువ్వు నమ్మిన వారి ద్వారా కష్టాలు, నువ్వు నమ్మిన వారు నిన్ను మోసం చేసి నిన్ను ఒక వెలివేసిన వాడిగా చూసినప్పుడు నీ హృదయానికైనా ప్రతి గాయం ఈ రాత్రి దేవునికి తెలుసు. ద గాడ్ నోస్ వాట్ యు ఫేస్ దట్ ప్రాబ్లం టు యువర్ ద ఓన్ హార్ట్. ఈ రాత్రి ఎంత గాయముతో అయితే ఈ రాత్రి ఇక్కడికి వచ్చావో నీ గాయము దేవునికి తెలుసు.
నలుదిశలు విరగ్గొట్టబడిన వాళ్ళు ఈ రాత్రి ఈ కూటానికి వచ్చి ఉన్నారు. నలుదిశలు విరగ్గొట్టబడ్డారు. బంధువుల చేత మాటల వల్ల విరగ్గొట్టబడిన వాళ్ళు ఉన్నారు. నమ్మిన వాళ్ళ చేత గాయపరచబడిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అలాగనే ఎవరికైతే సహాయం చేశారో వారు ఆ సహాయానికి ప్రతిగా నీకు విరోధంగా లేచి నిందించిన మాటల వల్ల నీ హృదయంకైన గాయం దేవునికి తెలుసు. నలుదిశలను గాయపరచబడ్డావు. ఎవరికైతే నువ్వు అన్నం పెట్టావో ఆ తిన్నోడే తన మడిమను నీ మీదకి ఎత్తాడు. అర్థమవుతుందని చెప్పేది? వాడు తన్నడానికి తన మడిమను నీ మీదకి ఎత్తాడు. దేవుని వాక్యం ఏం చెప్తుంటే, నలుదిశలు ఆయన నన్ను విరగ్గొట్టగా నేను నాశనం అయిపోతుని, ఒకడు చెట్టును పెళ్ళగించినట్లు ఆయన నిరీక్షణ ఆధారాన్ని పెళ్ళగించాడు. ఈ రాత్రి నిరీక్షణకు ఆధారమైన దాన్ని పెళ్ళగించబడినట్టుంది. ఇక నీ జీవితానికి క్షేమమే కలగదనుకుంటున్నావు. ఇక నా జీవితానికి ఇంతే మణిబాబు గారు, నా జీవితం ఇలాగనే ఉంటుంది అనుకుంటున్నావు. లేదు బిడ్డ, ఒకడు చెట్టును పెళ్ళగించినట్లు నీ నిరీక్షణ ఆధారాన్ని పెళ్ళగించేసిన, ఒకవేళ నీ భవిష్యత్ అంతా పెళ్ళగించబడినట్టు కనబడినా, ఒకవేళ నీ కుటుంబ పరిస్థితి అంతా కూడా అలాగ పెళ్ళగించబడి చెట్టు వలె నువ్వు అవతలకు విసిరివేయబడినా, నా దేవుని వాక్యం చెప్తుంది, నలుదిశల విరగ్గొట్టబడిన నీవు, నలుదిశల పెళ్ళగించబడిన నీవు ఈ రాత్రి తిరిగి మరలా బ్రతికి జీవించబోతున్నావు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి నువ్వు బ్రతికి జీవించబోతున్నావు. నా దేవుడు నిన్ను బ్రతికించబోతున్నాడు. నా దేవుడు తిరిగి మరలా నీకు జీవమునివ్వబోతున్నాడు. నా దేవుడు తిరిగి మరలా నిన్ను మనిషిగా చేయబోతున్నాడు. నా దేవుడు తిరిగి మరలా నీ హృదయానికి ఒక మేలైన కార్యం చేయబోతున్నాడు. నా దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ రాత్రి నిన్ను అనగా నలుదిశల విరగ్గొట్టబడిన నిన్ను బాగు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. దేవుని ఉద్దేశం ఈరోజు నిన్ను బాగు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను బాగు చేయడమే కాదు, నిన్ను ఒక మనిషిగా చేసి అనేకులకి నిన్ను ఒక దీవెనకరంగా దేవుడు చేయాలని కోరుకుంటున్నాడు. బిడ్డ, ఈ రాత్రి నువ్వు విశ్వసించిన దేవుని వైపు నువ్వు చూడగలవా? నువ్వు ఏ పరిస్థితుల్లో విరగ్గొట్టబడ్డావో దేవునికి తెలుసు. నేను ఒక అద్భుతమైన మాట చెప్తాను నీకు. నేను చదవండి నాతో పాటు దయచేసి. అనగా యోబు గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. ద జోబ్ చాప్టర్ 16 verse 20. యోబు గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. చాలు బిడ్డ, నీ స్నేహితులు ఈ రాత్రి ఎగతాళి చేస్తున్నారని దేవుని వాక్యం చెప్తుంది. ఈ రాత్రి ఎగతాళి చేయబడుతున్న వారు చాలా మంది ఉన్నారు. బిడ్డ, నువ్వు నా అన్నగా, తమ్ముడుగా, నా తండ్రిగా నీతో చెప్తున్నా, నా తల్లిగా నీతో చెప్తున్నా, నేను ఎగతాళి చేసే వాళ్ళని చుట్టూ ఉన్నారు. ఈ రాత్రి నువ్వు నలుదిశలు విరగ్గొట్టబడ్డమే కాదు, అనగా నలుదిక్కులు నువ్వు అవహేళన చేయబడుతున్న జీవితాన్ని ఎదుర్కొంటున్నావు. ఏ స్నేహితుడినైతే నమ్మావో, ఏ స్నేహితుడి కోసం నువ్వు సమస్తాన్ని కోల్పోయావో, ఏ స్నేహితుడిని జీవితంలో క్షేమము ముఖ్యం అనుకున్నావో, ఆ స్నేహితుడే నిన్ను ఎగతాళి చేస్తున్నాడు కదా. ఈ రాత్రి నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారని రాయబడింది. ఈ రాత్రి ఎగతాళి చేయబడుతున్న జీవితాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఎవరెవరు నిన్ను నీ బిడ్డలను ఎగతాళి చేశారు, ఎంతమంది నీ కుటుంబం గురించి పరిహసించి మాట్లాడారు, ఎంతమంది నీ కుటుంబం ఇంకా బాగుపడదని చెప్పారు, ఎంతమంది నీకు క్షేమం కలగదని చెప్పారో, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు వారి కన్నుల ఎదుటనే మరలా తిరిగి నిన్ను మనిషిగా నిలబెట్టబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. వారి కన్నుల ఎదుటనే నా దేవుడు మరలా నీకు క్షేమ స్థితిని కలుగు చేయబోతున్నాడు. The God shall be give to the renewal from this day. Why don't you look the circumstances to in your life? ఎందుకు నీ రాత్రి నువ్వు పరిస్థితుల వైపు చూస్తున్నావు? దేవుని వైపు చూడు. ఇప్పటిదాకా మనుషుల వైపు చూసావు, ఇప్పటిదాకా రక్త సంబంధం వైపు చూసావు, ఇప్పటిదాకా స్నేహితుల వైపు చూసావు, ఇప్పటిదాకా నమ్మిన వాళ్ళని చూసావు. నిన్ను నమ్మిన వాళ్ళంతా నిన్ను విడిచిపెట్టారు కదూ. నీ స్నేహితులందరి దృష్టికి నువ్వు ఎగతాళి చేయబడినవాడిగా మారావు కదూ. నలుదిశలు నువ్వు విరగొట్టబడి ఇక్కడికి వచ్చావు కదూ. దేవునికి నీ గాయం తెలుసు బిడ్డ. నేను ప్రకటించే దేవునికి నీ గాయం తెలుసు. నీకెంత గాయమైందో నీ హృదయంలో, నా దేవునికి నీ గాయం తెలుసు. కాబట్టి ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శించాలని ఇక్కడికి దిగి వచ్చాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. ఈ రాత్రి దేవుడు ఇక్కడ దిగి వచ్చాడు. ఈ అనంతమైన విశ్వములో ఎన్నికలేని నన్ను ఎన్నుకొంటివి. ఈ అనంతమైన విశ్వములో ఎన్నికలేని నన్ను ఎన్నుకొంటివి. ఒంటరినైన నన్ను వెదకి 1000 మందిగా మము చేసినావు. ఒంటరినైన నన్ను వెదకి 1000 మందిగా మము చేసినావు. నిన్ను వీడి మనగలనా ఒక క్షణమైనా, నీ కృప లేకుండా బ్రతుకగలనా.
ఒక క్షణమైనా నీ కృప లేకుండా బ్రతుకగలనా? నా స్తుతి గానము నీకే, నా స్తోత్రార్హుడవు నీవే. నా స్తుతి గానము నీకే, నా స్తోత్రార్హుడవు నీకే. నాకై సర్వము నీచిన సర్వోన్నతుడవు, నాకై సర్వము నీచిన సర్వోన్నతుడవు. నా స్తుతి గానము నీకే, నా స్తోత్రార్హుడవు నీవే. ఈ రాత్రి దేవుడు నీ గాయాలు కట్టడానికి ఇక్కడికి వచ్చాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను బాగు చేయడానికి ఇక్కడికి వచ్చాడు. ఎవరి వలన గాయపరచబడ్డావో, ఎవరి వలన నెట్టివేయబడ్డావో, నలుదిశలు విరగొట్టబడిన నిన్ను, ఎగతాళి చేయబడిన నిన్ను ఈ రాత్రి దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఇరవై 27వ పాట. ఈ ఎడారి అయిన బ్రతుకులో జీవజలముగా ప్రవహించితివి. యేసయ్య, ఎడారి జీవితంలో నీవే నా జీవజలం. ఈ ఎడారి అయిన బ్రతుకులో జీవజలముగా ప్రవహించితివి. బలహీనుడానైన నన్ను త్రోయగా బలమైన జనముగా నన్ను చేసిన. బలహీనుడానైన నన్ను త్రోయగా బలమైన జనముగా మము చేసిన. నీవు చూపిన ప్రేమను మరువగలనా? నీ కృప లేకుండా బ్రతుకగలనా? నీవు చూపిన ప్రేమను మరువగలనా? నీ కృప లేకుండా బ్రతుకగలనా? నా స్తుతి గానము నీకే, నా స్తోత్రార్హుడవు నీకే. నా స్తుతి గానము నీకే, నా స్తోత్రార్హుడవు నీవే. నాకై సర్వము నీచిన సర్వోన్నతుడవు, నాకై సర్వము నీచిన సర్వోన్నతుడవు. నా స్తుతి గానము నీకే, నా స్తోత్రార్హుడవు నీవే. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు హృదయంలో అనగా గుండె చెదిరిన వారిని బాగు చేయడానికి ఈ రాత్రి దేవుడు ఇక్కడికి వచ్చాడు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ. ఆయనకు దేవుడు నలుదిశల విరగొట్టబడిన నిన్ను, నీ నిరీక్షణ దారం అంతా ఒక చెట్టు పెళ్ళగించబడినట్లు పెళ్ళగించబడి ఉన్న ఈ రాత్రి పెళ్ళగించబడిన నిన్ను, అనగా కూకుటి వెలత సైతం పెకిలించబడి బయటకు పడవేయబడిన నిన్ను దేవుడు తిరిగి మళ్ళీ బ్రతికించడానికే ఈ రాత్రి ఇక్కడ నిన్ను తీసుకొచ్చాడు. 2, నీ స్నేహితుల దృష్టికి నువ్వు ఎగతాళి చేయబడిన వ్యక్తివని దేవుడు నీ గురించి చెప్తున్నాడు. 3వ విషయం చూద్దాం దయచేసి. యోబు గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. ప్రాణము సమసిపోవును, నా దినములు తీరెను, సమాధి నా నిమిత్తము సిద్ధమై ఉన్నది. సమాధి నా నిమిత్తము సిద్ధమై ఉన్నది. ఎగతాళి చేయువారు నా యొద్ద చేరి ఉన్నారు. ఎగతాళి చేయువారు నా యొద్దకు చేరి ఉన్నారు. వారు పుట్టించు వివాదములు నా కన్నులకు ఎదురుగానున్నవి. చాలు బిడ్డ. వారు పుట్టించే వివాదాలు, నీ మీద మోపుతున్నారు నిందలు. బిడ్డా, నీ మీద చేయని నేరానికి నిన్ను, నీ కుటుంబాన్ని, పిల్లల్ని వీధికి లాగుతున్నారే. నిన్ను అపహాస్యాస్పదంగా మాట్లాడి అనేకసార్లు ఎగతాళి చేస్తున్నారే. ఎవరైతే నీ జీవితంలో నీ గురించి ఏమనుకుంటున్నారంటే వాడి సమాధి ఎప్పుడు సిద్ధమవుతుందో చూద్దామని చాలామంది నీ కోసం కనిపెట్టుకున్నారు కదూ. నీ సమాధి చూడాలనుకుంటున్నారు చాలామంది. నువ్వు ఎప్పుడు చనిపోతే చూసి ఆనందించాలని చాలామంది నీ క్షేమము కోరకుండా నీ నాశనాన్ని కోరుకుంటున్నారు. ఈ రాత్రి నా దేవుడు అంటున్నాడు,
ఎవరి ఎదుటైతే నీకు సమాధి సిద్ధం చేయబడాలని ఏ మనుషులైతే నిన్ను కోరుకున్నారో ఆ మనుషుల ఎదుటే నా దేవుడు నీ సమాధి లాంటి అనుభవం కలిగిన జీవితాన్ని సజీవంగా మార్చి నడిపించగలడు. కొట్టు చప్పట్లు గట్టిగా. సజీవంగా దేవుడు నడిపించగలడు. నువ్వు భయపడుకు. నీకు క్షేమకరమైన దినం వచ్చింది ఈరోజు. ద గాడ్ విల్ గివ్ ద గ్రేట్ అండ్ ద వండరింగ్ ఆఫ్ ద డేస్. ఒక క్షేమకరమైన దినాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు భయపడుకు. నా దేవుని యొక్క ప్రేమ ఈ రాత్రి నేను వెతుకుతుంది. నా దేవుడు ప్రేమామయుడికి నిలబడి ఉన్నాడు. నా దేవుడు కరుణా సంపన్నుడై నిలబడి ఉన్నాడు. నా దేవుడు దయాదాక్షిణ పూర్ణుడై ఈ రాత్రి నీ కోసం ఆయన ఇక్కడ నిలిచి ఉన్నాడు. నేను మొదట చెప్పాను, నలుదిశలు విరగొట్టబడిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు. 2, స్నేహితుల చేత ఎగతాళి చేయబడిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు. 3, ఎప్పుడు నువ్వు చస్తావో చూద్దామనుకుని ఇక నీ చావు కోసం కనిపెట్టుకున్నటువంటి వారి మధ్యలో నువ్వు బ్రతుకుతున్నావని దేవుడు నీతో చెప్తున్నాడు. 4వ విషయం చెప్తున్నాను, చూడండి నాతో పాటు. యోబు గ్రంథం 19వ అధ్యాయం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. ఆయన నా సోదరి జనమును నాకు దూరము చేసి ఉన్నాడు, నా నెలవరులు నాకు కేవలము అన్యులైరి. చూడండి, నా సోదరి జనము నాకు దూరమై ఉన్నాడు. ఈ రాత్రి చాలామందికి సోదరి జనం అంటే తోబుట్టువులు. నీ అన్నదమ్ములు నిన్ను ఎందుకు పక్కకి వెళ్ళిపోయారంటే వాళ్ళకి నువ్వు బ్రతకడం ఇష్టం లేదు బిడ్డ. నీ సోదరి జనమే. ఈ చిన్నాన్న పెద్దనాన్న మధ్యలోనే, బిడ్డల మధ్యలోనే ఎందుకు ఇన్ని వైరమత్యాలు కలుగుతున్నాయనంటే నీ సోదరి జనమే నీ మీద పగబెట్టారని దేవుని వాక్యం చెప్తుంది. ఈ రాత్రి నువ్వు ఎవరి మధ్య అయితే నువ్వు అనేకసార్లు నిందను, అవమానాన్ని ఎదుర్కొంటున్నావో యేసుకి తెలుసు. ఈ రాత్రి నా సోదరి జనము నాకు దూరం చేసి ఉన్నాడు, నా నెలవరులు కేవలం నాకు అన్యులైరి, నా బంధువులు నా యొద్దకు రాక ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు. నీ బంధువులు నీ యొద్దకు రావట్లేదు కదూ. ఒకప్పుడు నీ ఇంటికి వచ్చినంత బంధువులు చుట్టుపక్కల ఎవరింటికి వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు కాస్త చెయ్యి కొంచెం కింద పడిందని, కొంచెం చెయ్యి వెనకబడిందని నీ బంధువులు నీ దగ్గరికి ఆగారని నీకు మాత్రమే తెలుసు. ఏ బంధువులైతే నీ ఇంటికి రాకుండా ఆగారు, ఏ రక్త సంబంధులైతే నిన్ను చూసి అనగా నెలవరుల వల్లే అనగా తెలిసిన వాళ్ళే అన్యులుగా మార్చబడి నీ నుండి వెళ్ళిపోతున్నారో, దేవుడు ఈ రాత్రి నీ దుఃఖాన్ని చూస్తున్నాడు. దేవునికి నీ జీవితం తెలుసు బిడ్డ. ఈ రాత్రి ఏ సోదరి జనం మధ్య అయితే నువ్వు అవమానించబడి తిరస్కరించబడ్డావో, ఏ మనుషుల మధ్య అయితే నువ్వు తృణీకరించబడ్డావో, ఏ మనుషుల ఎదుటైతే నువ్వు అవహేళన చేయబడ్డావో, వారి ఎదుట దేవుడిని జీవితాన్ని కట్టాలనుకుంటున్నాడు. ఇంకొక మాట చెప్పినా నేను, చదవండి నాతో పాటు. యోబు గ్రంథం 17వ వచనం, అనగా 19వ అధ్యాయం 17వ వచనం. నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యం. ఈరోజు ఒకవేళ నీ కట్టుకున్నది కూడా చాలాసార్లు నిన్ను అపార్థం చేసుకుంటుంది కదూ. నిన్నే సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యం చెప్తుంది అక్కడ, నా ఊపిరి నా భార్యకి అసహ్యమైంది. చాలాసార్లు నీ ఊపిరి కూడా నీ భార్యకి అసహ్యంగా మార్చబడింది. ఎందుకంటే ఆమె కూడా చాలాసార్లు నిందిస్తుంది. షీ కాంట్ బి అండర్స్టాండింగ్ టు యువర్ లైఫ్ ఆఫ్ ద క్యారెక్టర్. ఎప్పుడో జరిగిన తప్పుని పదే గుర్తుపెట్టుకొని కొంతమంది ఆడవాళ్ళు కక్ష సాధిస్తుంటారు. కొంతమంది జరిగిన దాన్ని మాటికి లేవనెత్తి భర్త హృదయాన్ని గాయం చేస్తుంటారు. భర్త చాలా సున్నితస్తుడు, మర్యాదస్తుడు, ప్రేమ కలిగిన వ్యక్తి, కుటుంబాన్ని కట్టుకోగలిగిన వ్యక్తి, బిడ్డలను సంరక్షించేవాడు, భార్య కొరకే అండగా ఉండి గాలివానల్లో వెట్ట తగలకుండా కాపాడేటువంటి గొడుగు లాంటి వాడు. అటువంటి వాడిని అనుమానించడం నీకు తగుతుందా తల్లి? ఈ రాత్రి చాలామంది ఇక్కడ అసహ్యంగా అయినటువంటి జీవితాలు కలిగిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు. బిడ్డ, నువ్వు ఎవరి ద్వారా అయితే నువ్వు హేళన చేయబడ్డావో, ఎవరి ద్వారా అయితే నువ్వు నిందించబడ్డావో, ఎవరైతే నేను అనుమానంగా పదే చూశారో వారందరి ఎదుట చివరకు నీ బిడ్డని అసహించుకుంటున్నా. బిడ్డలు అసహించుకుంటుంటారు చాలా విచిత్రంగా. నాయనా ఈ పని చేసి పెట్టండి, నాయనా నేను చేయను బో అంటాడు. ఒక్క మాట నేను అడుగుతా, ఈరోజు నీకు ఇంత సౌందర్యమైన రూపం, ఇంత ముఖవర్చస్సు, ఇంత నువ్వు లైఫ్ క్యారెక్టర్ కలిగి ఉన్నామంటే నీ తల్లిదండ్రులు ముఖ్యం. ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు కన్న కుమారులే నీకు చాలా నెలవరులుగా మారిపోయి ఉండొచ్చు. ఒకవేళ నీ భార్యకి నీ ఊపిరి అసహ్యంగా మార్చబడి ఉండొచ్చు. ఒకవేళ నీ స్నేహితుల దృష్టికి నువ్వు ఎగతాళిగా చేయబడుతుండొచ్చు. ఒకవేళ నీ బంధువులు నీ ఎద్దకు రాకుండా ఆగిపోయి ఉండొచ్చు. ఒకవేళ నీ సోదరి జనం నీకు దూరం అయిపోయి ఉండొచ్చు. ఒకవేళ నలుదిశల్లో విరగొట్టబడి ఉండొచ్చు. ఒకవేళ నీ హృదయం అంతా లోతైన గాయాలు కలిగి ఉండొచ్చు. కానీ ఎక్కడ నువ్వు గాయపరచబడ్డావో అక్కడి రాత్రి యేసు నిన్ను నిలబెట్టబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా, యేసు నిన్ను తిరిగి బతికించబోతున్నాడు. ఈ రాత్రి ఓడిపోయిన జీవితాలు దేవునికి కావాలి, విరిగిపోయిన జీవితాలు దేవునికి కావాలి, నలిగిపోయిన జీవితాలు కావాలి. నేను కూడా ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభుని ఎరగిన వ్యక్తిని. నేను చెప్పాను కదా, అంబస్య నారే భువన్నస్య నకస్య నహావృష్టి నహోతో నహియాన్
సర్వేశ్వరం సర్వశః ఏషం సర్వేషం ఏషం సర్వస్య యశోంతర్యామేషాయేని. ఇంత నిస్స కలిగిన వ్యక్తిని, నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభుని నీకులాగా అసహించుకున్నాను, నీకులాగా నేను తిరుగుబాటు చేసే వ్యక్తిని. కానీ నా ప్రేమ కలిగిన దేవుడు నా పక్షవాతాన్ని బాగు చేశాడు, నా బ్రతుకును బాగు చేశాడు. నేను ఈ భారతదేశంలో 2 రాష్ట్రాలకు వెళ్ళాలి. ఒకటి జమ్మూ కాశ్మీర్, 2 ఉత్తరాంచల్ వెళ్ళాలి. మిగిలిన అనేక రాష్ట్రాలకు వెళ్ళి దేవుని వాక్యం చెప్తూ వచ్చాను, దేవుని వాక్యం చెప్తూ వచ్చాను. ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు బిడ్డ. ఆయన ప్రేమామయుడు. నీకోసమైన తను తాను తండ్రి చిత్తానికి అప్పగించుకున్న దేవుడు. నీకోసం సిలువలో సొగసు స్వరూపం లేకుండా తన తాను సిలువ మరణానికి అప్పగించుకునే దేవుడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. 19 రకాల ముళ్ళు ఆయన తలంతా కూడా గుచ్చబడ్డాయి. ఆయన కళ్ళలో నుంచి కొన్ని ముళ్ళు, నుదుటి వెనక భాగం నుంచి కొన్ని ముళ్ళు, అలాగే నుదుటి ముందు భాగం నుంచి ముళ్ళు. ఆయన శరీరం అంతా కూడా రక్తసిక్కమైగా మారిపోయింది. ఆయన వీపు మీద దాదాపు 39 కొరడా దెబ్బలు, 250 దెబ్బల కంటే ఎక్కువగా ఆయన వీపంతా నాకటి చాలా వలె చీరివేయబడ్డాయి. పంచ గాయాలుందని దేవుడుగా నీ కొరకై సిలువలో ఆయన బలిగా మార్చబడ్డాడు. నీ కొరకు వ్యాధిగ్రస్తుడుగా, వ్యసనాక్రాంతుడుగా ఆయన మార్చబడ్డాడు. నీకోసం తన తాను అప్పగించుకున్నాడు. ఇంత ప్రేమ కలిగిన దేవుడు ఈ రాత్రిని క్షమించడానికి ఇక్కడికి వచ్చాడు. ఎంత ఘోర పాపివైనా దేవుడు నిన్ను క్షమించగలడు. కొంతమంది అంటుంటారు, అయ్యా నేను చేసిన తప్పుకు నాకు క్షమాపణ కలుగుతుందా, నేను చేసిన తప్పుకు క్షమాపణ కలుగుతుందా? నేను చెప్తున్నాను బిడ్డ, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు, నేను చూసిన దేవుడు, నా జీవితాన్ని వెలిగించిన దేవుడు ఈ రాత్రి కరుడు గట్టిపోయిన నిన్ను, అనగా వడిసిపోయినటువంటి నీ జీవితాన్ని తిరిగి మరలా వెలిగించడానికి యేసు ఇక్కడికి వచ్చాడు. ఎక్కడ నీ జీవితం ఆరిపోయింది అనుకున్నావో అక్కడ దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఈ రాత్రి ఏ పరిస్థితుల్లో అయితే ఈ రాత్రి నువ్వు కృంగిపోయి ఇక్కడికి వచ్చావో దేవుడు నీకు నెమ్మది, నీ సమాధానం ఇవ్వబోతున్నాడు. ఏ భార్య ఎదుటైతే నీ సాక్ష్యం పదే తక్కువ చేయబడి నువ్వు తక్కువగా ఎంచబడ్డావో ఆ తల్లి ఎదుట దేవుడు నీ సాక్ష్యాన్ని కట్టబోతున్నాడు. ఏ బిడ్డలైతే నేను తృణీకరించారో ఆ బిడ్డలైతే దేవుడు మళ్ళా నేను ఉన్నతమైన వ్యక్తిగా చేయబోతున్నాడు. భయపడుకో. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ నీ ముందు నిలబడి ఉంది. అందుకే వాక్యం రాయబడింది అక్కడ, మన పాపలు మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి ఆయన మన కడిగి పవిత్రులు చేస్తాడు. ఈ రాత్రి యేసయ్య రక్తము నేను కడిగి పవిత్రులు చేస్తుంది. యేసయ్య ఈ రాత్రి నిన్ను కడిగి పవిత్రులు చేసి నీతిమంతులుగా చేయాలనుకుంటున్నాడు. ఇప్పటిదాకా నీకు పిల్లలు లేరని అందరూ నిన్ను గొడ్డుబోతులను ఉండొచ్చు. ఈ రాత్రి నేను చెప్తున్నాను, యేసు క్రీస్తు నామములో వచ్చే ఏటగా దేవుడు సంతతి కలిగిన ఇల్లాలుగా దేవుడిని చేయబోతున్నాడు. కొట్టు చెప్పలేడుగా, సంతతి కలిగిన ఇల్లాలుగా దేవుడు చేయబోతున్నాడు. ఏ ఊర్లో అయితే అప్పులు పాలైపోయి నీ జీవితం అంతా క్షణభంగురం అనుకున్నావో అదే ఊర్లో దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేయబోతున్నాడు. ఏ ప్రదేశంలో అయితే నువ్వు బంధువులు ఎదుట, అలాగే నీ సోదర జనం ఎదుట నువ్వు దూరస్తుడిగా నెట్టివేయబడ్డావో వారికి నువ్వు అండగా ఉండేటట్టు దేవుడు చేయబోతున్నాడు. భయపడుకో. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు నిన్ను విడువడు ఎడబాయుడు. ఆయన నిన్ను విడువడు ఎడబాయుడు. ఆరంభంలో ఒక మాట చదివాను, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఈ రాత్రి నా దేవునికి నీ దుఃఖం తెలుసు, నీ హృదయంలో ఉన్న వ్యాధి తెలుసు, నీ గుండెకైన గాయం కూడా తెలుసు. ఆయనకు తెలియదంటే ఏమి లేదు. మనుషుడు ఆంతర్యాన్ని చూడలేడు, కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు మనుషుని ఆంతర్యాన్ని చూడగలిగిన దేవుడు. నీ ఆంతర్యంలో ఉన్న ప్రతి గాయాన్ని చూడగలిగిన దేవుడు. నువ్వు ఎంతో జ్ఞానం కలిగిన వ్యక్తివి, మాటకు వేగలు నేర్పగలిగిన వ్యక్తివి. ఎంత మాటగాడవంటే నీ ముందు ఎవరు నిలబడలేనంత మాటగాడివి. అయితే నేను ప్రకటిస్తున్న మాట ఏంటో తెలుసా? ఎక్కడ నీకు మాట నేర్పరి కాననుకున్నావో అక్కడ దేవుడు నీ మాట చెల్లేటట్టు చేస్తాడు. ఈ రాత్రి కోటు చప్పట్లు గట్టిగా నీ మాటను దేవుడు చెల్లేటట్టు చేస్తాడు. ఎవరెదుటైతే తిరస్కరించబడ్డావో వారెదుట దేవుడు నిన్ను, అందరూ నీ మాట వినేటట్టుగా నిన్ను ఆ ఊరిలో దేవుడు ఒక పెద్దగా గుర్తించేటట్టు చేస్తాడు. బిడ్డ, ఈ రాత్రి ఓడిపోయిన జీవితాలు దేవునికి కావాలి, గుండె చెదిరిన జీవితాలు దేవునికి కావాలి, అలిసిపోయిన జీవితాలు దేవునికి కావాలి, అలాగనే సొమ్మసిల్లిపోయిన జీవితాలు దేవునికి కావాలి. ఈ రాత్రి అందరి చేత అసహించబడి వెలివేయబడిన జీవితాలు దేవునికి కావాలి. ఇవ్వగలవాని జీవితాన్ని యేసయ్యకి, ఇవ్వగలవాని జీవితాన్ని యేసయ్యకి రాత్రి ఆయన ప్రేమ కలిగిన దేవుడై ఉన్నాడు. మీకు ఒక ఆశ్చర్యమైన మాట చెప్తాను నేను చివరిగా. ప్లే చేసే తమ్ముళ్ళు రమ్మని చెప్పాను అన్న, జస్ట్ కాల్ టు దెమ్ అన్న, జస్ట్ దే విల్ కమ్ టు సీ యూ, ఐ విల్ ఫినిష్ దట్ ప్లీజ్ అండ్ గో అండ్ కాల్ టు దెమ్ ఇమీడియట్లీ. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీలో నేను ఫైరాబాద్లో మీటింగ్స్ పెట్టి ఫైరాబాద్ తిరిగి వస్తున్నాను. ఫైరాబాద్ అంతా నేను తిరిగి వస్తుంటే అక్కడ నేను దాదాపు ఒక 25 అపార్ట్మెంట్లో ఉన్నా. 25th ఫ్లోర్ అంటే అక్కడ చాలా చిన్న అపార్ట్మెంట్లు, 70 అంతస్తులు కూడా ఉంటాయి అక్కడ ఢిల్లీలో. నేను 25th ఫ్లోర్లో ఉన్నాను. 25th ఫ్లోర్లో ఉంటే ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చాడు. అయ్యా
ఆ ఎదురు అపార్ట్మెంట్లో ఒక ఆమె కాలిపోయింది, ఫైర్ యాక్సిడెంట్ అయింది, ఒళ్ళంతా కాలిపోయింది. పైపొచ్చి ఆమె నిండు గర్భవతి, ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆమె కోసం ప్రార్థన చేయండి అన్నారు. నేను వెంటనే ఆ రోజు ఆ తల్లి కోసం ప్రార్థన చేశాను. వాడు ఉదయాన్నే వచ్చాడు. వాడు ఉదయాన్నే అడిగాను, రే ఏమైంది, నిన్నటి రోజు నా ఫైర్ యాక్సిడెంట్ అని చెప్పావు కదా, ఏమైంది ఆ తల్లి కంటే? అయ్యా ఆమెను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆమె శరీరం అంతా కాలిపోయింది, ఎక్కడ పట్టుకుంటే అక్కడ మాంసం పెచ్చులు పెచ్చులుగా ఊడిపడిపోతుంది. పైపెచ్చి ఆమె నిండు గర్భవతి. డాక్టర్లు చెప్పారంట, అమ్మ నీ కడుపులో ఉన్న ఉమ్మ నీరంతా కూడా డ్రై అయిపోయింది, లోపల బిడ్డ ఏమాత్రం బ్రతికి ఉండడు. అది మగబిడ్డ కావచ్చు, ఆడబిడ్డ కావచ్చు, లోపల ఉన్న బిడ్డ బ్రతికి ఉండడానికి అవకాశమే లేదు. ఇట్ హ్యాస్ కంప్లీటెడ్ డైడ్. లోపల ఉమ్మనీరంతా కూడా కాలిపోయి ఉంటుందమ్మా. ఆ ఉమ్మనీరు డ్రై అయిపోయి ఉంటుంది, బిడ్డ చచ్చిపోయి ఉంటాడు. నువ్వు మృతమైన బిడ్డనే జన్మించగలవు అని చెప్తున్నప్పుడు ఆ తల్లి ఏడుస్తూ చెప్పింది, డాక్టర్ గారు అలాగనకండి, నాకు దయచేసి పురుడు పోయండి అని. ఆమె దాదాపు 2 గంటల సేపు కేకలేసిందండి. శరీరం ఎక్కడ పట్టుకుంటే అక్కడ ముద్దలు ముద్దలుగా ఊడిపోతుంది. ఆమె అంతకు కాలిపోయింది, ఆమె ఉడికిపోయింది. ఆ ఫైర్ యాక్సిడెంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది అన్ఎక్స్పెక్టెడ్గా. ఇక డాక్టర్లు ఆ ఘోరాన్ని చూడలేక అలాగ చూస్తున్నారు. 2 గంటల తర్వాత అగ్ని నుండి దూకినట్టు ఆమె గర్భముల నుండి ఒక మగపిల్లవాడు సురక్షితంగా బయటకు దూకాడు. ఒక మగపిల్లవాడు సురక్షితంగా బయటకు దూకాడు. దూకగానే ఆ తల్లి అమాంతంగా వాడిని తీసుకొని తన చేతిలో పెట్టుకుని, నా బిడ్డకి ఏం కాలేదు కాదు, నా బిడ్డకి తల ఏం కాలిపోలేదు కాదు, నా బిడ్డకి తల వెంట్రుకలు ఏం కాలిపోలేదు కాదు, ఒళ్ళు కాలిపోలేదు కదా, మొత్తం తడిని చూస్తుంది. ఆ పక్కన వాళ్ళు చెప్తున్నారు, అమ్మా నీ బిడ్డకి ఏం కాలేదమ్మా, నీ బిడ్డకి ఏం కాలేదు, నీ బిడ్డ సుహృద్రూపిగా సౌందర్యవంతుడుగా ఉన్నాడు. అప్పుడు ఆ తల్లి అన్నది, నేను కురీపుగా మారిపోయినా పర్వాలేదు, నా బిడ్డ మాత్రం సౌందర్యవంతుడుగా ఉండాలి. కొన్ని గంటల తర్వాత ఆ తల్లి చనిపోయింది. నేను చూస్తుండగా అపార్ట్మెంట్లో ఆమెను సాయంత్రము ఆ యొక్క సమాధి కార్యక్రమం తీసుకెళ్తున్నారు. ఆ వ్యాన్లో ఆమెను వెనక భాగంలో కూర్చొని పెట్టున్నారు, పడుకోబెట్టున్నారు పాడి మీద. ఆ చిన్న బిడ్డను పొత్తిళ్ళల్లో పెట్టుకొని తీసుకుని వెళ్ళడం నేను చూసి నా కళ్ళనీళ్ళు పెట్టుకున్నాను. చనిపోయే తల్లి కూడా తన బిడ్డ బాగుండాలని కోరుకునిందే. నా యేసయ్య నీ కోసం చనిపోయి నువ్వు బాగుండాలని కోరుకున్నాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు తిరిగి సజీవుడై లేచాడు. ప్రతి శనివారం ఇక్కడ ఆరాధన ఎందుకు జరుగుతుందంటే నీ క్షేమం కొరకు జరుగుతుంది, నీ రక్షణ కొరకు ప్రకటించబడుతుంది. నీ సమస్యలన్నిటికీ పరిష్కారము ఒక్క దేవుని మందిరంలో దొరుకుతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ సమస్యలకు ప్రతి పరిష్కారం, ద ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్ ఇన్ దిస్ హౌస్. ద గాడ్ ఇస్ స్టాండ్ అండ్ మిడ్స్ట్ అమాంగ్ us ఇన్ దిస్ నైట్. దేవుడి రాత్రికి నిలిచి ఉన్నాడు. అందరూ లేచి నిలబడతాం. అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని నీవే యేసయ్యా, 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 నా యేసయ్యా. అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. ఉనికి ఉన్నంత వరకు నీతోనే జీవిస్తా, ఏ దారి అయినా ప్రభువా నీ వెంటే నడిచొస్తా. ఏ చెరాయినా ప్రభు నీకైనే జీవిస్తా, సర్వాంగముగా ప్రభువ సజీవ యాగం అర్పిస్తా. అనంత జ్ఞాని యేసయ్యా, యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. శివరంజన్
కదా నా దిక్కు. యేసయ్యా నీవు తప్ప నాకు ఇంక దిక్కు లేరయ్యా. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు. నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా. నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా. నాశ నీవేనయ్యా, నీవు లేక మేలేనయ్యా. నాశ నీవేనయ్యా, నీవు లేక మేలేనయ్యా. అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఈ రాత్రి యేసయ్య నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. ఎవరి ఎదుటైతే నువ్వు అవమానించబడ్డావు, ఏ బంధువుల ఎదుటైతే నువ్వు తిరస్కరించబడ్డావు, ఎవరి ఎదుటైతే నీ గుండెంతా గాయమై నిరీక్షణ ఆధారం లేకుండా పెళ్లగించబడ్డావు, వారి కన్నుల ఎదుట దేవుడు నీ జీవితాన్ని కట్టబోతున్నాడు. ఈ రాత్రి దేవునికి నీ గాయాలు తెలుసు, నువ్వు అవమానించబడిన అవమానాలన్నీ యేసుకు తెలుసు. ఎంతగా నువ్వు ఎగతాళి చేయబడ్డారు, ఎంతమంది నిన్ను అవహేళన చేశారు, నిన్ను నీ పిల్లల్ని ఎంతమంది తిరస్కరించారు, నా దేవుడు వారి కన్నుల ఎదుట నిన్ను కట్టబోతున్నాడు. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు. నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. అయ్యా అయ్యా నన్ను నీకోసం నన్ను నీతిగా నడిపించయ్యా. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు. నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా. నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా. సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా. సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా. అనంత జ్ఞాని అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నా కన్నీళ్లను చూసే దేవుడవు, నా వేదనను చూసే దేవుడవు యేసయ్యా. నా వేదన చూసే దేవుడవు, నన్ను చూసే దేవుడవు. ఈ రాత్రి యేసు నీ జీవితాన్ని చూస్తున్నాడు. నీ గుండెకైన ప్రతి గాయాన్ని దేవుడు కట్టబోతున్నాడు. యేసయ్యా నా యేసయ్యా. ఈ రాత్రి నువ్వు ఎక్కడ నిలబడి ఉన్నా నాతో పాటు ఈ ప్రార్థన చెప్పు. కుక్కలు దించిన ఇస్తర కంటే ఘోరంగా ఉన్న జీవితం నీదై ఉండొచ్చు, కన్నా దేవుడు తిరిగి మళ్ళా రాజు భోజనాన్ని నీ జీవితంలో వడ్డించిపోతుందా. ఎక్కడ నీ కుటుంబం నీ పిల్లలు అవమానించబడ్డారో ఒక్కసారి నోరు తెరిచి దేవునితో మాట్లాడి ఇప్పుడు, ప్రభువా నిజమే అయ్యా, నా గుండెల్లో లోతులో ఎన్నో గాయాలు ఉన్నాయి. నేను పైకి బాగున్నానన్న మాట కానీ నన్ను అందరూ విడిచిపెట్టారు. ఈ రాత్రి మన మధ్యలో చాలామంది అవమానించబడి ఇక్కడికి వచ్చారు.
ఎగతాళి చేయబడుతున్న జీవితాలు ఇక్కడ ఉన్నాయి. చివరికి నీ సోదరి జనము కూడా నీకు దూరం అయిపోయారు కదూ. నీ రక్త సంబంధులు నిన్ను ఒక అన్యుల్లాగా చూస్తున్నారు. ఒకప్పుడు నీ పలుకు లేకపోతే ఆ ఇంట్లో ఏమి జరిగేది కాదు. నీ వాళ్ళ మధ్యలో నీ నడక లేకపోతే ఏది జరిగేది కాదు. ఈరోజు నిన్నే పక్కకు పెట్టి అంతా వాళ్ళే చూసుకుంటున్నారు కదూ. నీ అవసరం తీరిపోయింది బిడ్డ, నీ అవసరం తీరిపోయింది. మనుషులు తన అవసరాలు తీర్చుకొని నిన్ను పక్కకు పడేయచ్చేమో కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు గుండె చెదిరిన నిన్ను గాయాలు కట్టడానికి రాత్రి ఇక్కడికి వచ్చాడు. గుండె చెదిరిన నిన్ను బాగు చేయడానికి యేసు ఇక్కడికి వచ్చాడు. ఎవరి ఎదుటైతే ఎగతాళి చేయబడి తృణీకరించబడ్డావో, ఎవరి ఎదుటైతే నీ జీవితం అంతా నిరీక్షణకు ఆధారం లేకుండా సొమ్మసిల్లిపోయావో, ఎవరి ఎదుటైతే నీ జీవితం అంతా వేదనకరంగా మార్చబడి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయావో, వారి ఎదుట దేవుడు నీకు మంచి రోజులు కలుగు చేయబోతున్నాడు. నీ బిడ్డలను చూసి నవ్వను వాళ్ళు లేరు కదూ. ఒకవేళ నీకు ఉండడానికి సరైన ఇల్లే లేకపోవచ్చు, ఒకవేళ నువ్వు జీవించడానికి సరైనటువంటి వసతే లేకపోవచ్చు, ఒకవేళ నువ్వు జీవించడానికి సరైనటువంటి పోషణే నీకు లేకపోవచ్చు, కన్నా దేవుడు నీ గుండెను బాగు చేయబోతున్నాడు. నీకు తిరిగి మళ్ళా మంచి రోజులు ప్రసాదించబోతున్నాడు. The God will give the renewal all the days to the sufficient in your life. ఈ రాత్రి ఏది నీ జీవితంలో కోల్పోయావో అది దేవుడు నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు బిడ్డ. తల్లిదండ్రులు నమ్మావు, వాళ్ళు నిన్ను విడిచిపెట్టారు. ప్రేమించిన వారిని నమ్మావు, వాళ్ళు నిన్ను అసహించుకున్నారు. చివరకు పిల్లల మధ్యలో నిరుత్సాహమైన వ్యక్తిగా నిలబడ్డావు. అనారోగ్యం చేత జీవితాన్ని ముందుకు లాక్కు రాలేక 10 మందిలో నవ్వులు పాలైపోతారని కుటుంబాన్ని ఒడిసి పట్టుకొని, గాలిని పిడికిటి చేత పట్టుకొని ఉన్న ఏదో నా దగ్గర ఉందని ఇంకా 10 మందిలో రోషంగా బ్రతకాలనుకుంటున్నావే, నేను దేవుడు బతికించబోతున్నాడు బిడ్డ. ఈ రాత్రి యేసు తిరిగి మరలా నీ గాయాన్ని కట్టి నేను మనిషిగా చేయబోతున్నాడు. ఎవరి ఎదుటైతే నువ్వు తృణీకరించబడి, ఎవరి ఎదుటైతే నువ్వు వెలివేయబడ్డావో, వారి కన్నుల ఎదుట నా దేవుడి రాత్రి నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. వారి ఎదుట దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. నువ్వు ఎక్కడున్నా సరే నాతో పాటు ఈ ప్రార్థన చెప్పి రాత్రి, ఈ రోజు నుంచి దరిద్రత నీ జీవితం నుంచి వెళ్ళిపోతుంది. నేను దేవుని ఆత్మతో నింపబడి చెప్తున్నా. వచ్చే సంవత్సరం ఇక్కడికి వస్తానో రానో నాకు తెలియదు, కానీ తిరిగే ఏటాకంతా నీ జీవితంలో చిగుర్లు పుడతాయి. వచ్చే ఏటాకంతా నీ జీవితంలో ప్రతి చేదైన అనుభవాలలో ఒక శ్రేష్టమైన ఆశీర్వాదంలోకి నువ్వు వెళ్తావు. ఎవరి ఎదుటైతే నీ జీవితం పెళ్ళగించబడి నలుదిశలు విరగొట్టబడ్డావో, వారి ఎదుట దేవుడు తిరిగి మరలా నిన్ను మనిషిగా నిలబెట్టి కట్టబోతున్నాడు. నాతో పాటు ఈ ప్రార్థన చెప్పగలవా? నాతో పాటు ఈ ప్రార్థన చెప్పండి. యేసయ్యా, ఈ రాత్రి నా హృదయంలోనికి మిమ్ములను నా రక్షకుడుగా స్వీకరిస్తున్నాను. యేసు, నా గాయాలు నీకు తెలుసు. నా గుండెకైన ప్రతి లోతైన గాయాలు ఈ రాత్రి నీకు తెలుసు. నా ప్రతి పాపాన్ని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. నీ రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధపరచండి. నా హృదయంలోనికి మిమ్ములను ఈ రాత్రి నా దేవుడుగా స్వీకరిస్తున్నాను. నాలోకి రండి, నాలోకి రండి. నీ రక్తము చేత నా ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరచండి. యేసు నామములో ప్రార్థించుచు నా హృదయంలోనికి మిమ్ములను స్వీకరించుచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఎక్కడ నీకు అనారోగ్యం ఉందో అక్కడ మీ కుడి హస్తాన్ని ఉంచండి. ఎక్కడ నీకు అనారోగ్యం ఉందో, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే అయితే నువ్వు బాగలేదు అనుకున్నావు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే రిపోర్ట్స్ అన్నీ నెగిటివ్ తెచ్చి చాలాసార్లు పాజిటివ్ రిపోర్ట్స్ కోసం తిరిగి అలసిపోయావో, ఈ రాత్రి ఎక్కడ నువ్వు నిలిచి ఉన్నా నీ కుడి హస్తాన్ని నీకు వ్యాధి ఉన్న చోట ఒక్కసారి ఉంచు. నేను దేవుడు కలిసి ప్రార్థన చేయబోతున్నాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి ఈ రాజుపాల గ్రామాన్ని మీరు ప్రేమించి
ఇక్కడికి దిగి వచ్చారని నేను నమ్ముతున్నాను. ఈ రాత్రి నీవు నీ బిడ్డలను బాగు చేయండి అయ్యా. ఈ రాత్రి ఎంతో మంది వేదనతో ఇక్కడికి వచ్చారు, అవమానించబడి ఇక్కడికి వచ్చారు, మనుషులందరి మధ్యలో తృణీకరించబడి ఇక్కడికి వచ్చారు. తృణీకరించబడిన నీ బిడ్డలకు తిరిగి మరలా జీవాన్ని ప్రసాదించు. ఈ రాత్రి నీ బిడ్డలకైన ప్రతి రోగాన్ని యేసు క్రీస్తు నామములో ఇప్పుడే ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రతి వ్యాధి నీ బిడ్డల నుంచి వెడలిపోవును గాక. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం ప్రకారముగా ఐగుప్తులో కలుగు చేసిన రోగములు ఏది నేను మీకు రానియను, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనని సెలవిచ్చావు. ఈ రాత్రి నీ బిడ్డల్ని మీరు ముట్టండి, స్వస్థపరచండి. యేసయ్య యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా నువ్వు పొందిన గాయాలలో ఉన్న పరిపూర్ణమైన స్వస్థత ఇప్పుడే నీ ప్రజలకు అనుగ్రహించమని కోరుకుంటున్నాను. మత్తయి రాసిన 8వ అధ్యాయం 17వ వచనం ప్రకారముగా నీవు పొందిన గాయాలలో ఉన్న పరిపూర్ణమైన స్వస్థత ఇప్పుడే నీ బిడ్డలకు దయచేయండి. ప్రతి థైరాయిడ్ వ్యాధి, ప్రతి క్యాన్సర్ వ్యాధి యేసు నామములో వెడలిపోవును గాక. HIV వ్యాధులు వెడలిపోవును గాక. భయంకరమైనటువంటి స్పిరిట్ ఆఫ్ అడిక్ట్స్ వెళ్ళిపోవును గాక. ప్రతి విధమైనటువంటి తాగుడు దురాత్మలు నీ బిడ్డల నుంచి వెడలిపోవును గాక. ఏ తాగుడుకు బానిసైపోయి, ఏ తాగుడు వలన జీవితం అంతా చంద్రవందరపై కుటుంబానికి, పిల్లలకు, బిడ్డలకు దూరం అయిపోయి ఆ కట్లలో బంధించబడ్డారో రాత్రి నీ బిడ్డలకు విడుదల దయచేయండి. ఈ రాత్రి తాగుడు దెయ్యముల నుంచి, వ్యసనాల నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. ఈ రాత్రి నీ బిడ్డలు ఎంతో అప్పులతో ఇక్కడికి వచ్చారు తండ్రి. అప్పుల నుంచి నీ బిడ్డలకు విడుదల దయచేయండి. ఆశీర్వాదం అనుగ్రహించండి. ఈ రాత్రి స్వస్థత దయచేయండి. మనసుకు నెమ్మది దయచేయమని కోరుకుంటున్నాను. ఈ రాత్రి నీ ప్రశాంతమైన కిరణాలు నీ బిడ్డల మీద మీరు ఉదయింపజేసినందుకే వందనాలు చెల్లిస్తున్నాను. రోడ్డు మీద నిలబడి ఉన్న ప్రతి సహోదరుని మీరు తాకండి. ఓ గాలాబా షాండా గాలాబా, ప్రతి ఒక్కరిని తాకమని ప్రార్థన చేస్తున్నాను. వారి అంతరంగంలో ఉన్న ప్రతి విధమైన గాయాలు ఈ రాత్రి మానును గాకని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రాంతానికి ఒక దీవెన దయచేయండి. ఈ ప్రాంతానికి ఒక దీవెన దయచేయండి. ఈ ప్రాంతానికి ఒక దీవెన దయచేయండి. చప్టా మీద కూర్చున్న బిడ్డలు, ఇంకా ఊరి చివరిలో కూర్చున్న బిడ్డలు, ఇక్కడ నిలబడి ఉన్న బిడ్డలందరికీ దీవెన దయచేయండి. ఈ రాత్రి నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ రాత్రి నన్ను యేసయ్య తాకారు అనేవాళ్ళు మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. షో యూ హ్యాండ్స్ ఇన్ దిస్ నైట్. ఈ రాత్రి ప్రార్థనలో దేవుడు నన్ను తాకారు అనేవాళ్ళు మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి.